హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో స్ట్రైట్ లైన్స్ లోని ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 2 అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే వీడియోలో చేయడం జరుగుతుంది. చాలా ఇప్పటికే సిలబస్ అనేది చాలా పెండింగ్ ఉంది. నా ప్రాబ్లమ్స్ వల్ల నేను లేట్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే, ఖచ్చితంగా సిలబస్ అనేది త్వరలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అన్ని ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క వీడియో మాత్రమే చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా మీరు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గానా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ లెసన్ నుంచి అనుకుంటే గానా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంటర్మీడియట్ సంబంధించి ఎంపీసీ కానీ మిగతా గ్రూప్స్ కానీ మెయిన్ గా 10th క్లాస్ సంబంధించి ఈ మ్యాథ్స్ 40 days ప్లాన్ కూడా అలాగనే తెలియని వాళ్ళకి మీకు ఖచ్చితంగా చెప్పండి. డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను మీకోసం సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకుండా. ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 2 నేను ఆల్రెడీ కొన్ని కండిషన్ తో రాసుకొని మరీ చెప్తాను, స్కిప్ చేయకుండా ఉండండి. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అనమాట. మొత్తం 13 మార్కులు వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్. ఓకే, ఒకటే వీడియోలోనే ఎక్సైజ్ 9.c సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ 14 ప్రాబ్లమ్స్ ఒకటే వీడియోలో చెప్తాను. ఓకే, చూడండి. Prove that through the point x1 y1. ఓకే, అడిగి అయిపోయింది చూడండి. And parallel to the line ax plus by plus c equal to 0 is ax minus c x minus 1 plus by minus y1 equal to 0. క్వశ్చన్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్ మీద నేను ప్రాబ్లం ఆల్రెడీ చేయడం జరిగింది. ఏది? ఎక్సైజ్ 9.t సెక్షన్ 1 లోని 6th క్వశ్చన్ అనమాట. ఆ 6th క్వశ్చన్ లో ఈ ఫార్ములాని ఉపయోగించి మనము ఇంకొక లైన్ అనేది కనుక్కోవడం జరిగింది. ఏ లైన్? చూడండి, ఇక్కడ ఏంది? ప్రూవ్ దట్ అంటే ప్రూవ్ చేయాలి. ఇగో మనం దీన్ని ప్రూవ్ చేయాలి. చూడండి, అసలు ఎందుకు ప్రూవ్ చేయాలి? లైన్ త్రూ ద పాయింట్ అంటే ఈ పాయింట్ మీద ఒక లైన్ అనేది ఉంది. ఓకే, ఈ పాయింట్ మీద ఒక లైన్ అనేది ఉంది. చూడండి, ఈ పాయింట్ మీద ఒక లైన్ అనేది ఉంది. అండ్ ప్యారలల్ టు ద లైన్ అంటే దీనికి ప్యారలల్ గా ఇంకొక లైన్ ఉంది. ఏది? ax ప్లస్ by ప్లస్ c. చూడండి, ఓకే, ఈ లైన్ ఉంది. ఈ పాయింట్ మీద ఉన్న లైన్ కి దీనికి ప్యారలల్ అంటే ఈ లైన్ కి ప్యారలల్ గా ఇంకొక లైన్ ఉంది. ఆ లైన్ వచ్చేసి మనకి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఈస్ ax ప్లస్ x మైనస్ x1 ప్లస్ b మైనస్ y మైనస్ y ఈక్వల్ టు 0 అనేది ప్రూవ్ చేయాలి. అసలు ఏంటిది? ఇది ఏంటిదంటే ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం కోసం ఇది వాడతాం అన్నమాట. అర్థమైందా? ఇది పాయింట్ అంటే మీకు ఒక పాయింట్ తెలిసి ఆ పాయింట్ కి లైన్ ఇంకొక లైన్ ప్యారలల్ ఉంది అనుకో, అది కూడా ఈక్వేషన్ లో ఉందనుకో, మరి ఈ లైన్ ఒక ఈక్వేషన్ కనుక్కోవడం కోసం దీన్ని ఉపయోగిస్తాం. కానీ ఎందుకు ఉపయోగిస్తాం, ఎలా ప్రూవ్ అవుతుంది అనేది ఇప్పుడు మరి ఈ కండిషన్ అంటే మనం ప్రూవ్ చేయాలి. ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. మళ్ళీ దానికి ఎలా చేస్తే ప్రూవ్ అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అర్థమైందా? అంటే మనం ఇప్పుడు ఫార్ములా అనేది కనుక్కోవాలి. ఇలాంటి క్వశ్చన్ అదే చెప్తున్నాను. ఎక్సైజ్ 9.c సెక్షన్ 1 6th క్వశ్చన్ లో చేయడం జరిగింది అనమాట. ఓకే, అర్థమైంది కదా? ఈ పాయింట్ మీద ఒక లైన్ ఉంది, ఆ లైన్ కి ఎదురుగా ఇంకొక లైన్ ఉంది. ఆ లైన్ ఈక్వేషన్ వచ్చి ax ప్లస్ by ప్లస్ c. మరి ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఇది మాట్లాడతాం. అది ఎలా వచ్చింది? ఓకే, ప్రూవ్ చేద్దాం. గివెన్ ద ఆఫ్ ది లైన్ మనకి ax ప్లస్ by ప్లస్ c అది ఇవ్వడం జరిగింది. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ ఈక్వేషన్ 1 ఈస్ అంటే లెట్ అనుకుందాం దీనికి ఎదురుగా ఇంకొక ఈక్వేషన్ ఉందని. ఏందా ఈక్వేషన్? ax ప్లస్ by ప్లస్ k ఈక్వల్ టు 0. అవునన్నా, ఇక్కడేమో c మాట్లాడినావు, ఇక్కడ k మాట్లాడినావు. మరి ax by రెండు సేమ్ ఉండే కదా, ఎందుకలా? చూడండి, ఇక్కడ గుర్తు పెట్టుకోండి. మనకి ఈక్వేషన్ మీద ఒక లైన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ax ప్లస్ by ప్లస్ c2 c1 ఈక్వల్ టు 0. ఎప్పటికన్నా గుర్తు పెట్టుకోండి, రెండు లైన్స్ ప్యారలల్ ఉండే అనుకో, ax by అనేటివి రెండు సేమ్ ఉంటాయి. ఎందుకు ఉంటాయన? ఎందుకంటే అవి మనకి స్లోప్ అన్నమాట. అంటే ax by అనే వాల్యూస్ స్లోప్ లో ఉంటాయని అర్థం. ఈ రెండు లైన్స్ ప్యారలల్ గా ఉంటాయంటే ax by అనేటివి రెండు సేమ్ ఉంటాయి. మరి అలాగే c1 c2 ఎందుకు ఉండదనా? ఎందుకంటే అవి పొజిషన్ నే చూపిస్తుంది అనమాట. అంటే ఈ పొజిషన్ లో ఉంది, ఇక్కడ ఈ పొజిషన్ లో ఉందని చూపించేది c1 c2 అనమాట. ఓకే, క్లియర్? మరి అందుకే మనము c1 c2 అంటే మనకి ఈక్వేషన్ లోని ax by అంటే ఈ రెండో లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనం ఇప్పుడు ఏమనుకుంటాం? ax ప్లస్ by ప్లస్ k ఈక్వల్ టు 0 అనుకుంటాం. ఈ ax by సేమ్ ఉంటుంది.
కానీ ఇవి మాత్రం చేంజ్ అవుతాయి, ఎందుకంటే అవి పొజిషన్ ని చూపిస్తాయి. ఏఎక్స్ బివై అని స్లోప్ ని చూపిస్తాయి. ఆ రెండు ప్యారలల్ గా ఉంటాయి అంటే వాటి స్లోప్ వాల్యూస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాం, చాలా లెసన్ లో కూడా చెప్పాం. మరి కే అనుకుంటాం. లైన్ మరి ఈ ఈక్వేషన్ దేని మీద పాస్ అవుతుంది? x1 y1 మీద కదా మనకి పాస్ అవుతుంది. కాబట్టి పాస్ త్రూ ద పాయింట్ x1 y1 ఇట్ విల్ బి సర్టిఫై ద లైన్. అప్పుడు ఏమవుతుంది? దాని మీద పాస్ అవుతుందంటే x వాల్యూ y వాల్యూ ఏమవుతాయి? మనకి రెండు అవుతాయి. అంటే ఏ x1 ప్లస్ బి, అంటే దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. మనం అనుకున్నాం కదా రెండో ఈక్వేషన్, అంటే ఈ x1 y1 ఈ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. by1 ప్లస్ కే ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ గమనిస్తే మనం కే వాల్యూ అనుకున్నాం. ఇదంతా ఏం చేస్తుంది? ప్లస్ ప్లస్ అవతల పోతే మైనస్, అంటే కే ఈక్వల్ టు మైనస్ ఏఎక్స్1 మైనస్ బిఎక్స్1 by1. చూడండి, ఈ రెండు ప్లస్ చేస్తున్నాయి, అవతల పోతే మైనస్. కే వాల్యూ అలాగే ఉంది, అంటే మనం కే వాల్యూ అనుకుంటాం ఇప్పుడు. ఓకే, కే ఈక్వల్ టు ఈ రెండింటిలో మైనస్ కామన్ తీస్తే ఏముంటుంది? ఏఎక్స్1 ప్లస్ by1. ఓకే, substitute k equal to minus ax1 plus by1 in equation 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. 1 ఏముంది మనకి? ax సారీ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, ax ప్లస్ by ప్లస్, చూడండి ఈక్వేషన్ 2 ఇది అనమాట. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1 అనమాట. ఈక్వేషన్ 2 ఏముంది? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ కే ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఓకే, ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఏ వాల్యూ? కే వాల్యూ. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఇక్కడ చూడండి కే కదా, కే వాల్యూ ఎంత వచ్చింది మనకి? మైనస్ ఏఎక్స్1 ప్లస్ by1. ఓకే, ఈక్వల్ టు 0. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏఎక్స్ ప్లస్ బివై మైనస్, ఈ మైనస్ ఇంటూ చేయండి, మైనస్ x1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ by1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏలన్నీ ఒక పక్కకి, బీలన్నీ ఒక పక్కకి రాయండి. ఏఎక్స్ ఇక్కడ మైనస్ ఏఎక్స్1. ఓకే, అంటే దాని లోపలనే ఈక్వల్ టు లోపలనే చేంజ్ చేసుకుంటారు కాబట్టి ప్లస్ మైనస్ కావు. అంటే ఎక్స్ ఏ వాల్యూస్ అన్ని ఒక పక్కకి రాస్తున్నాను. ప్లస్ by తర్వాత మైనస్ by. ఓకే, ఇందులో ఈ రెండు ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎక్స్వి ఇవన్నీ వైవి ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ రెండు దాంట్లో మనకు కామన్ ఏముంది? ఏ అనేది కామన్ ఉంది, ఇక్కడ ఏముంది? బి అనేది కామన్ ఉంది, కాబట్టి ఏ బి కామన్ తీద్దాం. ఈ రెండు దాంట్లో ఏ కామన్ తీస్తే ఏముంటుంది? ఎక్స్ మైనస్ x1 ప్లస్ ఈ రెండు దాంట్లో బి కామన్ తీస్తే ఏముంటుంది? బి తీస్తే y మైనస్ y1 ఈక్వల్ టు 0. అంటే మనకి ఈక్వేషన్ కావాలి అంటే ఏఎక్స్ అంటే చూడండి, అంటే ఈ వాల్యూస్ ఏది? ఈ వాల్యూ అలాగే ఈ వాల్యూస్ ని మనం ఈ ఫార్ములా గాని అప్లై చేస్తే ఈ లైన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. అంటే ఏది వస్తుంది? ఈ ఈక్వేషన్. అందుకే నేను చెప్తున్నాను ఎక్సైజ్ 9.c లో సెక్షన్ 1 లోనే 6th ప్రాబ్లం చేసామని. అంటే ఇగో ఇది వాళ్ళు అదే ప్రూవ్ చేయమంది. చూడండి, ప్రూవ్ చేసేసాం. అంటే ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే మనం ఈ కండిషన్ ఉపయోగించి ఈ పాయింట్స్ ని ఈ ఈక్వేషన్ తో ఇక్కడ అప్లై చేస్తే మనకి ఈ లైన్ ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. అంతే స్టూడెంట్స్. ఓకే, ఇగో ఆ పాయింట్ ఆ ఈక్వేషన్, ఇగో ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ తో ఈ లైన్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవచ్చు, దాన్ని ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది, మనం దాన్ని ప్రూవ్ చేసాం అనమాట. ఓకే, నౌ ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్ ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 2 లోని సెకండ్ క్వశ్చన్. 2 lines passing through the point 2, 3 intersect each other at an angle of 60 degrees. అసలు ఇక్కడ ఏంటి? రెండు లైన్స్ 2, 3 అనే పాయింట్ మీద ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనమాట. ఓకే, చూడండి ఈ లైన్ 2, 3 అనే కాడ ఇంటర్సెక్ట్, అంటే ఆ రెండు 2, 3 అనే పాయింట్ కాడ కలుసుకుంటున్నాయి. మన కలుసుకున్నప్పుడు మనకి యాంగిల్ 60 degrees చేయడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ ద వన్ లైన్ ఆఫ్ ది స్లోప్ ఈస్ 2, ఈ రెండు లైన్స్ లో ఒక లైన్ స్లోప్ వచ్చేసి 2 అనమాట. ఓకే, మరి ఏంటి ఇప్పుడు క్వశ్చన్? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది అదర్ లైన్. అలాగైతే ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది. ఏ కండిషన్ బేస్ చేసుకొని? ఈ రెండు 2, 3 పాయింట్ కి ఇంటర్సెక్ట్ అవుతాయి. అలాగనే ఇది ఒక లైన్ స్లోప్ వచ్చేసి 2, ఆ రెండింటి మధ్య యాంగిల్ వచ్చేసి 60. ఇప్పుడు ఈ మూడు కండిషన్ల మీద బేస్ చేసుకొని మనము ఈ లైన్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. అసలు లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మన ఫార్మ్ ఏంది? మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం ఇలాంటివి.
y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. m అంటే ఏంటి మనకి స్లోప్. ఓకే, x1 y1 అంటే ఇగో ఈ పాయింట్. ఎందుకు ఈ పాయింట్ తీసుకుంటాం? ఈ లైన్ ఒకటే పాయింట్ గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. మనకి ఒక లైన్ లో ఒక పాయింట్ తెలిసి అలాగనే దాని స్లోప్ గానే తెలిసింది అనుకో, ఈక్వేషన్ కనుక్కోవడం సింపుల్ గా అవుతుంది. అంటే ఈ ఫార్ములా ఉపయోగించేసి ఈక్వేషన్ కనుక్కుంటాం. మరి ఈ లైన్ పాయింట్ తెలిసిపోయింది, మరి ఈ లైన్ స్లోప్ అనేది తెలియాలి. ఆ స్లోప్ అనేది కనుక్కోవాలి. ఆ స్లోప్ ఎలా కనుక్కుంటాం? యాంగిల్ ఇవ్వడం జరిగింది, ఇంకొకటి ఇవ్వడం జరిగింది. మనకి పర్పెండిక్యులర్ ఇచ్చింటే 90 degrees, m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 చేస్తుంటుంది. కానీ ఇక్కడ యాంగిల్ వేరే స్లోప్ అంటే పర్పెండిక్యులర్ లో కూడా లేదు, అంటే 60 degrees ఉంది. ఆ యాంగిల్ బేస్ చేసుకున్నాము ఈ లైన్ స్లోప్ అనేది కనుక్కుంటాం. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం, x1 y1 బదులు ఈ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం, ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. మరి ఓకే, అర్థమైంది కదా క్వశ్చన్? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లెట్ m బి ద స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్. మనము అంటే దాన్ని m అనుకున్నాం. ఓకే, లెట్ m1 ఈక్వల్ టు 2 అంటే ఏంది మనకి స్లోప్ అన్నమాట. అంటే ఈ m1 లైన్ ఉంది కదా, ఈ m1 లైన్ స్లోప్ ఎంత మనకి 2 కదా, 2 అండ్ m2 ఈక్వల్ టు m అంటే ఈ రెండో లైన్ ఉంది కదా, m2 అంటే స్లోప్, రెండో లైన్ స్లోప్ అన్నమాట. స్లోప్ తెలియదు కాబట్టి మనం దాన్ని m అని అనుకుందాం. గివెన్ ద లైన్ ఆఫ్ స్లోప్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ థీటా ఈక్వల్ టు 60 degrees. మనకి యాంగిల్ ఎంత ఇవ్వడం జరిగింది? ఇంటర్సెక్ట్ అయిన కాడ 60 degrees. మరి మనకి ఇలా యాంగిల్ తెలిసినప్పుడు అలాగనే వాటి స్లోపులు కావాలనుకుంటే మనకి tan theta ఈక్వల్ టు 1 మైనస్ m2 బై 1 ప్లస్ m2 ఇంటూ m2 అనేది మాట్లాడతాం. ఇది రెండు యాంగిల్స్ మధ్య వాడడానికి ఉపయోగిస్తాం స్లోప్ కనుక్కోనిక. ఓకే, ఇక్కడ చూడండి, tan theta అంటే ఎంత మనకి 60 degrees కదా, 60 ఈక్వల్ టు మాడ్యులస్ m1 వాల్యూ ఎంత 2 మైనస్ m2 ఎంత m బై 1 ప్లస్ m1 ఎంత మనకి 2 ఇంటూ m2 వాల్యూ ఎంత ma. ఓకే, ఇక్కడ tan 60 degrees వాల్యూ ఎంత మనకి 30√3 అన్నమాట. కాబట్టి √3 ఈక్వల్ టు మాడ్యులస్ 2 మైనస్ m ప్లస్ 1 ప్లస్ 2m. ఓకే, తర్వాత మనకి ఇక్కడ మాడ్యులస్ అనేది చేంజ్ చేద్దాం. మాడ్యులస్ అవతల పోతే ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్. కాబట్టి ఏమొస్తుంది మనకి 2m బై 1 ప్లస్ 2m ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3. అంటే మామూలుగా ఇటు పక్కకు రాసుకున్నానండి. మనకి మాడ్యులస్ అవతల పోతే ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్. ఇంకా మిగిలిన అలాగనే రాశాను. ఇక్కడ గమనిస్తే ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది అంటే దానికి అర్థం ఏంటి? మనకి రెండు స్లోప్లు ఉన్నాయని అర్థం. ఎలాగో చెప్పగలుగుతాం? ప్లస్ ఆర్ మైనస్ అంటే ఆ వాల్యూని మనం ఒకసారి పాజిటివ్ గా రాసుకోవాలి, ఒకసారి నెగిటివ్ గా రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ రెండు వాల్యూస్ ని సపరేట్ రాసుకుందాం. ఆన్ టేకింగ్, ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్ లో తీసుకున్నాం. పాజిటివ్ సిగ్గిన్ వి గెట్, ఫస్ట్ పాజిటివ్ లో తీసుకున్నాం అంటే 2m బై 1 ప్లస్ 2m ఈక్వల్ టు 2 మైనస్ m, సారీ 2 మైనస్ m. చూడండి ఇక్కడ. ఓకే, √3 ప్లస్ లో తీసుకున్నాను √3. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ ఏం చేస్తుంది? మనకి డివైడ్ చేస్తున్నట్టు పక్కకు వెళ్తే ఇంటూ అంటే 2 మైనస్ m ఈక్వల్ టు √3 ఇంటూ 1 ప్లస్ 2m. చూడండి ఇక్కడ ఇదంతా మనకి డివైడ్ చేస్తున్నట్టు పక్కకు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే, మనకి ఏం కావాలి? 2 మైనస్ m వాల్యూ కావాలి. ఇంటూ చేయండి, దీంతో బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి √3 ఇంటూ 1 √3 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2√3 m ఉంది కాబట్టి ఇంటూ చేశాను, బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి. మనకి ఏం కావాలండి? m వాల్యూ కావాలి. కాబట్టి m ని అవతల పంపిద్దాం, ఇది యూతలకు తెప్పించుకున్నాం. ఓకే, 2√3 యూతలకు వస్తే మైనస్ √3. ఏం చేస్తున్నాను? నంబర్లన్నో పక్కకి m వాల్యూస్ అన్నో పక్కకి తెచ్చుకుంటున్నాను. ఓకే, ఇది మైనస్ అవతల పోతే ప్లస్ m, ఇక్కడ ప్లస్ 2√3m. ఓకే, చూడండి, m పక్కకి నంబర్లన్నో పక్కకి తెచ్చుకున్నాను. 2 మైనస్ √3 ఈక్వల్ టు m. ఈ రెండు దాంట్లో ఏం కామన్ చేయొచ్చు? m కామన్ చేయొచ్చు. m కామన్ చేస్తే m బయటికి తీస్తే 1 ఉంటుంది, ఇక్కడ ప్లస్ 2√3. ఓకే, m బయటికి తీసాం కదా. ఓకే, మనకి ఏం కావాలా? m వాల్యూ కావాలి. m పక్కన ఇదంతా ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్. ఇకపోతే డివైడెడ్ బై అంటే m ఈక్వల్ టు 2 మైనస్ √3 బై 1 ప్లస్ 2√3. చూడండి, ఇదంతా m పక్కన మల్టిప్లికేషన్, ఇతరులకు వస్తే డివైడెడ్ బై 18 అంటే ఒక m వాల్యూ రావడం జరిగింది మనకి. ఓకే, మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒక్కటే తీసుకున్నాం, ఇంకోటి ఏం కావాలి? మనకి ఈ మైనస్ లో తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్. ఓకే, ఆన్ టేకింగ్ నెగిటివ్ సిగ్గిన్ వి గెట్
నెగిటివ్ లో తీసుకుందాం ఇప్పుడు. ఓకే, నెగిటివ్ లో తీసుకుంటే అంటే ప్లస్ ఆర్ మైనస్ ఒకసారి ప్లస్ చేస్తే స్లోప్ వాల్యూ ఇది వచ్చింది. ఇప్పుడు మైనస్ గా చేద్దాం. ఓకే, 2 - m బై 1 + 2m ఈక్వల్ టు -√3. ఓకే, ఇదంతా మనకి ఏం చేస్తుంది? డివైడ్. అవతల వెళ్తే మల్టిప్లికేషన్. 2 - m ఈక్వల్ టు -√3 ఇంటూ 1 + 2m. చూడండి, ఇలా ఇక్కడ ఎలా చేస్తామో ఇప్పుడు కూడా అలాగే. ఏమంటే అక్కడ ప్లస్ లో చేస్తాం, ఇక్కడ మైనస్ లో వేస్తాం. ఎందుకు? ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ మనకి. ఓకే, 2 - m ఈక్వల్ టు మైనస్ దీంతో ఇంటూ చేయండి. -√3 ఇంటూ 1 -√3 1తో ఏమింటూ చేస్తే అదే వస్తుంది. ప్లస్ కాబట్టి ప్లస్, సారీ ప్లస్ కాదు, ప్లస్ ఇంటూ మైనస్ -2√3m 2√3m మల్టిప్లికేషన్ చేసేసాను. ఓకే, సేమ్ ఇందాక లెక్కనే చేద్దాం. ఇక్కడ నుంచి ఇగో ఇలా నుంచి చూడండి. ఓకే, ఎమ్ములన్నో పక్కకి నంబర్లన్నో పక్కకి √2 అలాగే ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? మైనస్ ఇక్కడికి వస్తే ప్లస్. ఓకే, ప్లస్ √3 ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఎమ్ కదా అవతల కొట్టే ప్లస్ ఎం. ఇక్కడ -2√3m అనమాట. ఇది మైనస్ అవతల కొట్టే ప్లస్ సైన్. ఇది మైనస్ ఇవతలకు వస్తే ప్లస్ సైన్. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఎమ్ వాల్యూ ఎమ్ములన్నో పక్కకి తెచ్చుకున్నాను, నంబర్లన్నో పక్కకి తెచ్చుకున్నాను. ఓకే, 2 + √3 ఈక్వల్ టు ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? ఎం. సేమ్ ఇదే పద్ధతి అబ్బా. ఓకే, ఎమ్ కామన్ తీస్తే 1 - 2√3. ఎమ్ బయటికి తీస్తాను, ఎమ్ బయటికి పోతే 1 ఉంటుంది. 2 మైనస్ కాబట్టి -2√3. ఇక్కడ ఎమ్ తీసేస్తే ఏముండదు కాబట్టి అలాగనే రాసేసాను. మనకి ఏం కావాలి? ఎం వాల్యూ కావాలి. ఇదంతా ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్. అవతల పోతే డివైడెడ్ బై. అంటే ఎమ్ ఈక్వల్ టు 2 + √3 బై 1 - 2√3. ఓకే, ఎమ్ వాల్యూ వచ్చేసింది. అంటే 2 ఎమ్ములు వచ్చినాయి. 2 ఎమ్ములు అంటే ఇది మనకి స్లోప్. అంటే 2 స్లోప్లు వచ్చినాయి. అంటే చూడండి, నాకు నేను చెప్పాను ఈ లైన్ మీద ఇగో చూడండి, ఈ లైన్ మీద ఒక పాయింట్ ఒక స్లోప్ తెలిస్తే ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ అదే ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ ది అనదర్ లైన్. మేము ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఈ ఇంకొక లైన్ ఈక్వేషన్ అనుకోమన్నారు. ఇంకొక లైన్ ఈక్వేషన్ కనుక్కునే క్రమంలో మనకి 2 స్లోపులు అనేవి రావడం జరిగింది. కాబట్టి ఆ 2 స్లోపులతో మనము 2 ఈక్వేషన్ తయారు చేయొచ్చు అనమాట ఇప్పుడు ఆ లైన్ కి. ఓకే, నేను ఇది రఫ్ చేస్తాను, మీరు డయాగ్రామ్ కూడా వేసుకోండి. నేను ఇప్పుడు రఫ్ చేస్తాను. ఓకే, డయాగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఓకే, నెక్స్ట్ కండిషన్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఈ లైన్ కి ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం. నేను అది చెప్పాను, ఒక లైన్ కి పాయింట్ తెలిసి ఒక స్లోప్ గానే తెలిసిందనుకో ఈ ఈక్వేషన్ కనుక్కోవచ్చాను. మరి ఈ లైన్ కి పాయింట్ ఏంది? 2,3. ఈ లైన్ కూడా పాయింట్ 2,3. ఎందుకంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఒకే పాయింట్ మీద అని. కాబట్టి ఈ లైన్ ఈక్వేషన్ అనేది కనుక్కుందాం. చూడండి, నా ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ 2 ఈక్వేషన్ కనుక్కుందాం బై యూజింగ్ ద ఫార్ములా y - y1 = m × x - x1 అన్నమాట. మరి ఇక్కడ స్లోప్ మనకి 2 స్లోపులు రావడం జరిగింది కాబట్టి ఇది తీసుకున్నాం ఫస్ట్, తర్వాత మళ్ళీ ఇది తీసుకొని చేద్దాం. మనకి ఇంటర్సెక్ట్ కాబట్టి ఇక్కడ చూడండి, ఫార్ములా ప్రకారం అప్లై చేద్దాం. y - y1 ఎంత మనకి 3 ఈక్వల్ టు స్లోప్ ఎంత? చూడండి, ఈ స్లోప్ తీసుకుంటాం ఫస్ట్. ఇక్కడ 2 స్లోపులు రావడం జరిగింది కాబట్టి 2 ఈక్వేషన్లు తయారు చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏం లేదు. 2 - √3 బై 1 + 2√3 ఇంటూ x1 వాల్యూ ఎంత? 2 అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదంతా మనకి ఏం చేస్తుంది? డివైడ్. అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్. 1 + 2√3 ఇంటూ y - √3. ఓకే, ఈక్వల్ టు 2 - √3 x - 2. ఓకే, ఓకే, ఇప్పుడు మళ్ళా ఇక్కడ బ్రాకెట్ పక్కన కాబట్టి ప్రతి ఒక్కదాంతో ఇంటూ చేయడం. 1 × y 1 × 3 -3. ఓకే, 1తో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2√3తో ఇంటూ చేద్దాం. 2√3 × y ప్లస్ ఇక్కడ ప్లస్ 2√3y ప్లస్ ఇంటూ మైనస్ 2 3 6 √3 ఉంది కాబట్టి √3. ఓకే, ఈక్వల్ టు సేమ్ అంటే బ్రాకెట్ పక్కన అంటే 2 బ్రాకెట్స్ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క టర్మ్ ని ఇంటూ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ 2తో ఇంటూ చేద్దాం. ఇప్పుడు ఈ 2 2 × x 2x మైనస్ కాబట్టి మైనస్ 2 2 4. ఓకే, 2తో అయిపోయింది. ఇప్పుడు √3తో చేద్దాం. ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ √3 × x √3x. తర్వాత మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 2√3. ఓకే, ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్స్లన్నీ ఓ పక్కకి, నంబర్లన్నీ అన్ని ఓ పక్కకి తెచ్చుకున్నాం, లేకుంటే అన్ని ఓ పక్కకి తెచ్చుకున్నాం. ఓకే, సేమ్ ఈ పద్ధతి ఎలా చేస్తామో ఈ స్లోప్ ఉపయోగించి కూడా అలాగనే చేయాలి, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇక్కడ ఎక్స్ అలాగనే రాద్దాం. 2x. చూడండి, x 2x అలాగే రాస్తాను. ఇక్కడ -√3x. ఎందుకు ఇలా రాస్తున్నాను? మనకి ఈక్వేషన్ కదా కనుక్కోమని అంటే ఎలా ఉండాలి? ax + by + c = 0 ఫామ్ లో ఉండాలి.
కాబట్టి 2x మైనస్ √3x అలాగనే రాశారు. తర్వాత ఏముండాలి, వైలు ఉండాలి. వైలు ఎక్కడ ఉండాలి, ఇటు పక్క ఉండాలి. కాబట్టి అటు పక్కన తెచ్చుకుంటాం కాబట్టి ఇది ప్లస్ వై అవతల పోతే మైనస్ వై, ఇలా ప్లస్ 2√3y అవతల పోతే మైనస్ 2√3y. ఓకే, ఎక్స్ వాల్యూస్ అయితేనే వై వాల్యూస్ అయితేనే. ఇప్పుడు సి అంటే కాన్స్టెంట్ టర్మ్స్. కాన్స్టెంట్ టర్మ్స్ చూడండి ఏముంటాయి, ఇటు పక్క మనకి √3 అంటే ప్లస్ √3, అలాగే ఇక్కడ చూడండి మైనస్ √3 అవతలకు వస్తే ప్లస్ 6√3. తర్వాత నంబర్లు చూడండి -4 ఇటు పక్క అలాగనే పెడుతున్నాను. ఇటు పక్క అవతల తెచ్చుకుంటాం అంటే ప్లస్ మైనస్ అవుతున్నాయి. -3 ఇతరకు వస్తే +3 ఈక్వల్ టు 0. ఇటు పక్క వల్ల అవతల తెచ్చుకున్నాం కాబట్టి అవతల ఏముండవు కాబట్టి ఓకే. ఓకే, మళ్ళీ అది తులపాల్సి వస్తుందేమో, దీనికే సరిపోయేటట్టుంది. ఓకే, మీరు ఇది నోట్ అని కూడా చేసుకోండి. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో ఏం కామన్ చేయొచ్చు, ఎక్స్ లన్నీ దీంట్లో ఈ రెండు దాంట్లో ఎక్స్ కామన్ చేయొచ్చు. కామన్ చేస్తే ఏముంటుంది మనకి 2 మైనస్ √3. ఈ రెండు దాంట్లో కామన్ ఎక్స్ తీసినాం కాబట్టి ఎక్స్. చూడండి, ఈ రెండు దాంట్లో కామన్ గా ఎక్స్ తీసాను అంటే ఏ ఎక్స్ వచ్చేసింది మనకి, ఇదంతా ఏ ఎక్స్ అనమాట. ఓకే, రెండు దాంట్లో కామన్ ఎక్స్ తీసాను. ఈ రెండు దాంట్లో ఇప్పుడు మైనస్ వై అనేది కామన్ తీద్దాం. మైనస్ తీసాను అంటే వై బయటకు వస్తే ఏముంటుందండి మనకి 1 అనేది ఉంటుంది. మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 2√3. వై కదా బయటకు తీసింది, చూడండి వై. చూడండి, మీరు గమనిస్తే వైతో ఇంటూ చేస్తే మళ్ళీ మనకి ఇదే వస్తుంది. వై ఇంటూ 1 వై మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, వై ఇంటూ 2√3y వచ్చేసింది. మళ్ళీ సేమ్ అలాగనే పైంది ప్లస్ 6√3 2√3. ఇప్పుడు ఇక్కడేమో 6√2 ఉన్నాయి, ఇక్కడ 2√3 ఉన్నాయి. రెండు కలిపితే ఎంత అవుతుంది, 8√3. ఓకే, ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది, -4 లో కల్లా 3 పోతే 1 ఈక్వల్ టు 0. అంటే ఈ ఒక లైన్ అంటే ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఇది అనమాట, ax మైనస్ by ప్లస్ సి, ఇదంతా సి వాల్యూ అనమాట. మరి సేమ్ ఇప్పుడు ఈ పద్ధతి ఎలా చేసామో ప్లస్ ను ఉపయోగించి అంటే ఈ స్లోప్ ను ఉపయోగించి, ఇప్పుడు ఈ స్లోప్ ను ఉపయోగించి ఇదే పద్ధతిలో ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఎందుకు, ఇక్కడతో అయిపోయింది మనం ఈక్వేషన్ కనుక్కునేది, కానీ మనకి రెండు స్లోప్లు వచ్చినాయి కాబట్టి రెండు ఈక్వేషన్లు వస్తాయి. ఓకే, చూడండి ఇక్కడ నా ఈక్వేషన్ ఆఫ్ లైన్ 2 by using y minus y1 equal to m into x minus x1. మరి ఈ ఈక్వేషన్ అనుకోని మనకి స్లోప్ ఏమవుతుంది, m ఈక్వల్ టు, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఉపయోగిద్దాం, 2 ప్లస్ √3 by 1 మైనస్ 2√3. ఓకే, తర్వాత నెక్స్ట్ x1 y1, ఈ లైన్ కి పాయింట్స్ ఏంటి, ఇదే 2, 3. x1 వచ్చేసి 2, y1 వచ్చేసి 3. సబ్స్టిట్యూషన్ ఇద్దామా, y అలాగే ఉంటుంది. y1 ఎంత 3 ఈక్వల్ టు m వాల్యూ ఎంత 2 ప్లస్ √3 by 1 మైనస్ 2√3 ఇంటూ x మైనస్ x1 వాల్యూ ఎంత 2. ఓకే, ఇక్కడ చూస్తే ఇదంతా మనకి ఏం చేస్తుంది, డివైడ్. అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్. కాబట్టి 1 మైనస్ 2√3 ఇంటూ y మైనస్ 3 ఈక్వల్ టు 2 ప్లస్ √3 ఇంటూ x మైనస్ 2. చూడండి, ఇదంతా డివైడ్, అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ అయింది. ఇంకా మిగిలినది అలాగనే రాసేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కదంతా ఇంటూ చేయాలి. ఓకే, ఇంకా బోర్డ్ రఫ్ చేస్తాను. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం అనమాట, సేమ్ ఇదే కండిషన్ మీద నేను ఇంటూ చేసేద్దాం. ఇంకా యువతల చూడండి, 1 ఇంటూ వై 1y, తర్వాత 1తో ఇంటూ చేస్తున్నాను, 1 ఇంటూ 3 -3. తర్వాత ఇప్పుడు 1తో అయిపోయింది కదా, ఇప్పుడు √3 ఇంటూ వై. సేమ్ ఈ ప్రాసెస్ ఎలా చేస్తాం, ఇది కూడా అంతే. మైనస్ నోటి మైనస్ 2√3y. తర్వాత ప్లస్ మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 2 3 6 అంటే 6√3 ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు మళ్ళీ సేమ్ ఇటు పక్క కూడా అలాగనే ఫస్ట్ 2తో ఇంటూ చేయాలి, తర్వాత √3తో ఇంటూ చేయాలి. ఓకే, 2తో ఏముంది, 2 ఇంటూ ఎక్స్ 2x, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 2 2 4. ఓకే, తర్వాత ఇప్పుడు 2తో అయిపోయింది, √3తో చేయండి. ప్లస్ √3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ 2√3. ఓకే, ఇంటూ మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకా ఏం లేదు, సేమ్ ఎక్స్ లన్నో పక్కకి వై లన్నో పక్కకి. ఎక్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి 2x, ఇవే అవతల పంపించుకుందాం. ఇక్కడ ప్లస్ √3x
తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, వైలు కావాలి. అదిగో ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి, ఇక్కడ ఎలా చేస్తాం అలాగనే ఇది ప్లస్ వై అవతలకు వస్తే మైనస్ వై, మైనస్ 2√3y అవతలకు వస్తే ప్లస్ 2√3y. ఓకే, తర్వాత దీంట్లో కాన్స్టెంట్ టర్మ్స్ అంటే ఏముంది, మైనస్ 2√3, ఇక్కడ ఏముంది ప్లస్ √3 6 అవతలకు వస్తే మైనస్ 6√3. తర్వాత నంబర్ చూడండి -4 -3 అవతలకు వస్తే +3 ఈక్వల్ టు 0. ఓకే, ఈక్వల్ టు ఈ రెండు దాంట్లో మనకి x కామన్ చేయండి. x కామన్ ఇస్తే ఏముంటుంది 2 + √3. ఈ రెండు దాంట్లో ఏం కామన్ చేసాం, x అనేది కామన్ చేసాం. ఓకే, ఈ వైని మనం కొంచెం చేంజ్ చేసుకున్నాం, కొంచెం ఈజీగా అనిపిస్తుంది మీకు. +2√3y, ఇక్కడ ఇది అవతలకు వస్తే మైనస్ అయింది, ఇది కూడా ప్లస్ కాబట్టి అవతలకు వస్తే మైనస్ అవుతుంది. అంటే మీకు సింపుల్ గా అర్థం అవ్వాలని చెప్తున్నా. ఈ రెండు దాంట్లో y కామన్ చేయండి. y కామన్ చేస్తే ఏముంటుంది 2√3. ఓకే, మైనస్ y బయటికి పోతుంది కాబట్టి 1, y బయటికి తీసాను. చూడండి, అంటే ఏం లేదు, ఇటు పక్క రాశాను, దాన్ని ఆర్డర్ గా రాసుకున్నాను అనమాట. అంటే ఏం లేదు, అక్కడ కూడా చేసింది అంతే, ఇలా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ రెండు మైనస్లు ఉండే కాబట్టి అలా చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ఇలా చేయడం జరిగింది. ఓకే, √3 మైనస్ అంటే y కామన్ తీసాం. ఇక్కడ మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తు పెట్టి రెండు కలపాలి. 6 ఒక 2 8 √3 అలాగనే ఉంటుంది. ఓకే, బిగ్ సింబల్ ఇక్కడ -4 ఒకలా 3 పోతే 1 ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇగో రెండు ఈక్వేషన్స్, ఈక్వేషన్ నంబర్ 2, ఈక్వేషన్ నంబర్ 1 అనమాట. అంతే, ఆన్సర్ ఏం లేదు. ఓకే, ఆ ఈక్వేషన్ అనేది మనం కనుక్కోవాలి, ఆ స్లోప్ ని బేస్ చేసుకోవాలి. ఆ స్లోప్ కి ఏమో రెండు స్లోపులు రావడం జరిగింది కాబట్టి ఈ లైన్ కి కనుక్కోవడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ 3,4 అండ్ -1,2 అనమాట. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఓకే, దీనికి సంబంధించి రైట్ బైసెక్టర్ అంటే ఏంది అంటే మనకి ఇక్కడ చూడండి, ఈ లైన్ కి ఏమవుతుంది, రైట్ బైసెక్టర్ అంటే ఈ లైన్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుందని అర్థం అనమాట. బైసెక్టర్ అంటే ఇక్కడ చూడండి, రైట్ అంటే 90 డిగ్రీలతో ఈ లైన్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. మరి ఇప్పుడు ఈ పార్ట్స్ చేస్తుంది, ఈ లైన్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది కదా, మరి ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి అనేది ఇక్కడ రైట్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ 3,4 అండ్ -1,2. 3,4 -1,2 అనే లైన్ ని ఒక లైన్ రైట్ బైసెక్టర్ అంటే 90 డిగ్రీలతో ఈ లైన్ ని రెండు ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. అలాగైతే మరి ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి అని క్వశ్చన్ అనమాట. మరి అసలు ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఏంటంటే తెలియాల్సింది ఒక పాయింట్ తెలియాలి, అలాగనే స్లోప్ అన్న తెలియాలి. లేదా రెండు పాయింట్స్ తెలిసినా, అంటే దీని పాయింట్ లేకపోతే ఒక పాయింట్ తెలిసి ఒక స్లోప్ తెలిసిన ఈక్వేషన్ అనేది కనుక్కోవచ్చు. కాబట్టి మనం పాయింట్ కనుక్కున్నాం. ఇక్కడ బైసెక్టర్ అంటే ఏమని చెప్పాను, రెండు ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఏమవుతుంది, మనకి మిడ్ పాయింట్ అవుతుంది. అంటే ఈ లైన్ కి ఒక పాయింట్ అనేది కామన్ పాయింట్ ఇక్కడ ఉంది. అంటే ఈ పాయింట్ అనేది మనం కనుక్కుందాం. ఓకే, దానికోసం మిడ్ పాయింట్ అనేది ఉపయోగిద్దాం. ఇక్కడ చూడండి, let the given our points P 3,4 and Q -1,2 అనుకున్నాం. let B M B ద M అంటే మిడ్ పాయింట్ అనమాట మనకి ఇది. ఓకే, మిడ్ పాయింట్ కనుక్కోనికి ఫార్ములా ఏంది, x1 + x2/2 y1 + y2. కాబట్టి ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. ఓకే, x1 ఏముంది 3 + x2 ఏముంది -1 ఉంది /2, y1 + y2. y1 ఏముంది 4 ప్లస్ y2 ఎంత ఉంది 2 ఉంది /2. ఓకే, చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -3 -1/2 ప్లస్ ఇంటూ మైనస్ కామా 4 ఒక 2 ఎంత మనకి 6/2. ఓకే, తర్వాత ఇక్కడ ఏమొస్తుంది 3 లో 1 పోతే 2/2. ఓకే, కామా 6/2. 2 క్యాన్సల్, 2 1 2 3 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 1,3. అంటే మిడ్ పాయింట్ ఎంత వచ్చింది 1,3. ఇక్కడ బైసెక్టర్ అంటే రెండు ఈక్వల్ పార్ట్ చేస్తుంది కాబట్టి ఈ లైన్ కి ఒక పాయింట్ వచ్చేసి 1/3నే,
దీని మిడ్ పాయింట్ అంటే ఈ లైన్ మిడ్ పాయింట్ వచ్చేసి 1/3. ఎందుకు? రైట్ బైసెక్టర్ చేస్తుంది అంటే 90 డిగ్రీలతో ఆ రెండు కింద ఉన్న లైన్ ని రెండు ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. ఇక్కడ ఒకవేళ 5 యూనిట్స్ నాకు ఇక్కడ కూడా 5 అని అర్థం అనమాట. ఇక్కడ 6 నాకు ఇక్కడ కూడా 6. ఓకే, అందుకే మిడ్ పాయింట్ కనుక్కున్నాం. అంటే ఈ లైన్ కి సంబంధించి ఒక పాయింట్ వచ్చింది. మరి ఈ లైన్ కి స్లోప్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి స్లోప్ ఎలా కనుక్కోవచ్చు? సింపుల్ గా మనకు ఒక ఫార్ములా తెలుసు. పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు వాటి స్లోప్ ఏమవుతాయి? మనకి -1 అవుతాయి కదా. m1 × m2 -1. ఎప్పుడు పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు స్లోపులు మనకి మల్టిప్లికేషన్ దీని గురించి ఇంట్రడక్షన్ ప్రూవ్ చేస్తాం. ఎందుకని m1 × m2 -1 అని. ఓకే ఓకే, ఇక్కడ చూడండి. అంటే ఒక ఫస్ట్ ఈ లైన్ ఒక మనము స్లోప్ అనేది కనుక్కుందాం. ఈ కింది లైన్ స్లోప్ అనేది కనుక్కుందాం. స్లోప్ కనుక్కోనికి మనకి ఫార్ములా ఏంది? ఒక మామూలుగా పాయింట్స్ తెలిసినప్పుడు y2 - y1/x2 - x1 స్లోప్ ఆఫ్ PQ. ఫార్ములా ఏంది? y2 - y1/x2 - x1. ఓకే, ఇక్కడ చూడండి, ఇది m1 అనుకున్నాం. m1 ఇక్కడ మనం ఇక్కడ ఆర్డర్ రాస్తాం. y2 - y1. y2 ఎంత? 2 y1 ఎంత? 4/x2 ఎంత? -1. ఇక్కడ మైనస్ నోట్ మైనస్. x1 ఎంత? 3. ఇక్కడ చూడండి 2 లో కల్లా 4 పోదు కాబట్టి -2. ఓకే, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్. మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తు పెట్టి రెండు కలపాలి. ఓకే, మైనస్ క్యాన్సల్. 2 × 1 = 2 = 1/2. అంటే దీని స్లోప్ వచ్చేసి ఎంత? 1/2. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు మనకు ఒక స్లోప్ తెలిసి మనకి రైట్ ట్రయాంగిల్ లో ఉందనుకోండి, బైసెక్టర్ అంటే 90 degrees లో ఉందనుకోండి, ఇంకొక స్లోప్ ని ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి ఇది మనకి స్లోప్ ఆఫ్ ఏంది? AB. మనకి ఏంటి ఫార్ములా? m1 × m2 -1 కదా. m1 × m2 -1. ఇది m1 చూడండి, ఇది m2 చూడండి స్లోప్. ఓకే, m2. ఓకే, m1 × m2 -1. ఒక స్లోప్ తెలిసింది మనకి. m1 ఎంత వచ్చింది? 1/2 కదా. అంటే ఇంకో స్లోప్ కనుక్కుంటున్నాను అంటే m2 -1. మనకి ఇక్కడ 2 ఏం చేస్తుంది? డివైడ్, అవతల వాళ్ళతో మల్టిప్లికేషన్. అంటే m2 -1 × 2 అనమాట. ఇంకా 1 × m2 ఉంటుంది. ఓకే, m2 2 × 1 = 2 -2. అంటే మనకి స్లోప్ వచ్చేసి ఇంకొక దాన్ని ఎంత? -2 అనమాట. చూడండి, ఒక లైన్ కి ఒక పాయింట్ తెలిసింది, స్లోప్ తెలిసింది. అంటే ఇంకా ఇప్పుడు ఈక్వేషన్ లో సింపుల్ గా y1 - y1 × x2 - x1 అనమాట. సారీ, x - x1. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈక్వేషన్ రెడీ అవుతుంది. ఏది? ఇక్కడ చూడండి, ఏది అనమాట. ఇది AB ఒక ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ AB. ఫార్ములా ఏంది మనకి? y - y1 m × x - x1 కదా. y అలాగనే ఉంటుంది. y1 ఎంత మనకి? ఇక్కడ ఇది పాయింట్. ఇప్పుడు పాయింట్ వచ్చేసి 1,3. స్లోప్ వచ్చేసి -2. ఓకే, y1 ఇది x1, ఇది y1 ఎంత? 3 m2 ఎంత? -2. x అలాగనే ఉంటుంది. -x1 ఎంత? 1. ఓకే, y - 3 -2 తో ఇంటూ చేయండి. -2 × x -2x ప్లస్ 2 × 1 = 2. మనకి ఈక్వేషన్ అంటే ఎలా ఉండాలి? మనకి ఈక్వేషన్ అంటే ఎలా ఉండాలి? ax + by + c = 0 ఫామ్ లో ఉండాలి. ax అంటే x ఇటు పక్క న్యూట్రల్కి వస్తే 2x. ఇంకా y అలాగే రాయండి, +y కాబట్టి. నంబర్లన్నీ న్యూట్రల్ పంపించుకోండి. ఇది -3 ఇటు పక్క ఉంది కాబట్టి అలాగే ఉండండి. +2 న్యూట్రల్కి వస్తే -2. ఇంకా న్యూట్రల్ ఏముండవు కాబట్టి = 0. ఓకే, ఈక్వేషన్ వచ్చేసి 2x + y మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తు పెట్టి రెండు కలపాలి. 5 = 0. ఇదే మన ఈక్వేషన్. ఏం లేదు, ఒక పాయింట్ ఈ లైన్ ఒక పాయింట్ కనుక్కొనికే మనకి బైసెక్టర్ అని చెప్పడం జరిగింది. ఒకటి అది ఈక్వల్ పార్ట్స్ అవుతుంది కాబట్టి నేను మిడ్ పాయింట్ కనుక్కున్నాను.
మళ్ళీ తర్వాత ఈ రెండు దానిలకి స్లోప్ అనేది కనుక్కున్నాను. ఫస్ట్ స్లోప్ కనుక్కుంటే ఒక స్లోప్ తెలిసింది అనుకో, మనకి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఇంకొక స్లోప్ ని కనుక్కోవచ్చు ఫార్ములా ప్రకారం. కాబట్టి ఇంకొక స్లోప్ ని కనుక్కున్నాను. ఇంకో స్లోప్ ఒక పాయింట్ తెలిసింది అనుకో, ఈ ఈక్వేషన్ కనుక్కోవచ్చు అంతే. ఓకే, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నో డౌట్. Put of perpendicular form. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకు ఒక లైన్ ఉంది. ఓకే, ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనకి 3x - 4y - 16 = 0 అనమాట. దీనికి పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ చేస్తూ -1.3 అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ అనమాట, 90 డిగ్రీస్ అనేది చేస్తుంది. ఇది పాయింట్ అనమాట. అలాగైతే ఇక్కడ పర్పెండిక్యులర్ చేస్తుంది చూడు, ఈ క్యూ అంటే ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అంటే పర్పెండిక్యులర్ చేస్తూ 90 డిగ్రీస్ చేస్తుంది కదా ఈ లైన్ ఈక్వేషన్ కి. మరి ఎక్కడైతే పర్పెండిక్యులర్ చేస్తుందో వాటి కోఆర్డినేట్స్ అనేవి మనము కనుక్కోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మరి ఎలా కనుక్కోవాలి? ఇక్కడ గమనిస్తే మనము ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిద్దాం. అంటే వాటిని కండిషన్స్ తెలుసుకొని ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి ఈజీగా కనుక్కోవచ్చు. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఎందుకు నేను ఎలిమినేషన్ మెథడ్ గురించి మాట్లాడుతున్నా అంటే, మనం ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 10th క్లాస్ లో మనం రెండు లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినా కనుక్కోవడం కోసం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చేశాం మనకి సెక్షన్ 1 లోనే. ఇదొక ఈక్వేషన్ తెలిస్తే ఏం చేస్తాం, సెక్షన్ 1 లో చేసాం. రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ చేసి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో కనుక్కునే వాళ్ళం. మరి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఈక్వేషన్, మరి ఇక్కడ ఈ లైన్ ఈక్వేషన్ కూడా కనుక్కుందాం. కనుక్కొని ఈ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ చేస్తే ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో మనకి ఇంటర్సెక్ట్ అవుతున్న కానీ పర్పెండిక్యులర్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎలిమినేషన్ అంటే ఈ ఈక్వేషన్ కనుక్కొని మనం ఫస్ట్ ఈక్వేషన్ కనుక్కుందాం. ఆ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ వేసి మనం కోఆర్డినేట్స్ అయితే కనుక్కుందాం. ఓకే, మరి ఇప్పుడు దీని ఈక్వేషన్ కావాలంటే మనకి ఏం తెలియాలి? ఒక పాయింట్ ఉంది కానీ స్లోప్ అనేది తెలియాలి. ఈ స్లోప్ తెలిసిందనుకో ఈ లైన్ ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం. ఈ ఈక్వేషన్ తో సింపుల్ గా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో కనుక్కోగలుగుతాం అనమాట. కాబట్టి ఫస్ట్ స్లోప్ అనేది కనుక్కున్నాం. గివెన్ ద పాయింట్ -1, 3 లైన్ 3x - 4y - 16 కదా. స్లోప్ ఆఫ్ ది లైన్ అంటే ఈ లైన్ స్లోప్ కనుక్కుందాం. ఈ లైన్ స్లోప్ కనుక్కుందాం. ఓకే, స్లోప్ m1 = ఫార్ములా మనకి ఈక్వేషన్ లో ఉన్నప్పుడు స్లోప్ కనుక్కోనికి ఫార్ములా ఏంటంటే -a/b గుర్తుపెట్టుకోండి. మైనస్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ 3/b వాల్యూ ఎంత -4, మైనస్ క్యాన్సల్, ఆన్సర్ ఎంత 3/4. ఓకే, అంటే ఈ లైన్ అంటే ఈ కిందికున్న స్లోప్ వాల్యూ ఎంత వచ్చిందంటే 3/4. మనకి దీని స్లోప్ కూడా కావాలి కదా. కాబట్టి స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్ ఎక్కడైతే పర్పెండిక్యులర్ చేస్తుందో దానికి స్లోప్ కనుక్కుందాం. మనకి ఇక్కడ గమనిస్తే మనకి 90 డిగ్రీస్ లో ఉన్నప్పుడు మనకి స్లోప్ కనుక్కోనికి ఫార్ములా ఏంది, m1 × m2 = -1 అనమాట. పర్పెండిక్యులర్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇక్కడ స్లోప్ కాదు, ఈక్వేషన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్ తెలుసు కదా మీకు. ఈక్వేషన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్ మనకు ఫార్ములా ఏంది, m1 × m2 = -1 కదా. అంటే మనకి పర్పెండిక్యులర్ చేస్తున్నప్పుడు ఒక స్లోప్ వాల్యూ తెలిస్తే ఇంకో స్లోప్ వాల్యూ తెలియకుంటే మనకి m1 × m2 = -1 చేస్తే సరిపోతుంది. ఎందుకు ఈ m కనుక్కుంటున్నానంటే ఈ m కనుక్కుంటే ఈ ఈక్వేషన్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది మనకి. ఓకే, అప్పుడు ఈక్వేషన్ కనుక్కున్నాక రెండింటిని సాల్వ్ చేయొచ్చు. m1 ఎంత మనకి ఇక్కడ 3/4 కదా, ఇంటూ m2 తెలుగు కాబట్టి అలాగనే ఉంటుంది -1. ఓకే, ఇదంతా మనకి ఏం చేస్తుంది మల్టిప్లికేషన్, యూతలకు వస్తే డివైడెడ్ బై m2 = -1/3/4. చూడండి -1 అలాగనే రాసేసాను. మనకి m2 వాల్యూ కావాలి, ఇది మల్టిప్లికేషన్ చేస్తే అవతల పోతే డివైడెడ్ బై అయింది. ఓకే, తర్వాత m2 ఇది రెసిప్రోకల్ చేయండి, -1 × 4/3. ఓకే, చూడండి ఇక్కడ m2 = 1 × 4 -4/3 అనమాట. ఓకే, m2 వాల్యూ వచ్చేసింది. మరి m2 వాల్యూ వస్తే మనకి ఏంది తెలిసేది, ఈక్వేషన్ అనేది తెలుస్తుంది. అంటే దీని స్లోప్ వచ్చేసి -4/3. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కుందాం. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ లైన్ అంటే సెకండ్ లైన్, ఇది లైన్ 1 లైన్ 2. ఓకే, ఫార్ములా ఏంది, y - y1 = m m - 1. ఓకే, x - 1. మరి ఇక్కడ y అలాగే ఉంటుంది. y1 అంటే ఇది x1 ఇది y1 అంటే
ఈ ఒక కోఆర్డినేట్ తెలుసు, ఒక స్లోప్ తెలుసు, కాబట్టి ఈ ఈక్వేషన్ కనుక్కుంటాం. y1 ఎంత 3 ఈక్వల్ టు స్లోప్ ఎంత వచ్చింది మనకి ఈక్వేషన్ 2ది -4/3 కదా, -4/3 x మైనస్ x1 ఎంత -1 y -3 ఈక్వల్ టు మనకి ఇక్కడ చూడండి 3 ఏం చేస్తుంది డివైడ్, అవతలకు వెళ్తే ఇంటూ, కాబట్టి 3 ఇంటూ y -3 ఈక్వల్ టు -4 ఇంటూ x ప్లస్ 1. ఓకే, 3 ఇంటూ y 3y మైనస్ 3 3 జా 9 ఈక్వల్ టు -4 ఇంటూ x -4x ప్లస్ ఇంటూ -4. ఓకే, ఈక్వేషన్ కావాలంటే ఏం చేయాలి ఉండాలి, x తర్వాత y తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్, కాబట్టి మైనస్ ఇదే యూతులకు తెచ్చుకున్నాం ప్లస్ 4x యూతులకు వచ్చింది కాబట్టి ప్లస్, ఇది ఇంకా అలాగనే 3y -4 యూతులకు తెచ్చుకుంటే ప్లస్ 4 -9 ఈక్వల్ టు 0. యూతలు ఉండేటివన్నీ యూతలకు తెచ్చుకున్నాం 0 ఇంకా అవతల. ఓకే, 4x ప్లస్ 3y బిగ్ సింబల్ ఏంది మనకి మైనస్ కాబట్టి -9 లో కల్లా 4 పోతే 5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నంబర్ 2. ఈక్వేషన్ నంబర్ 1 అంటే ఈ ఈక్వేషన్ ఏమో ఇది. మరి దీని ఈక్వేషన్ వచ్చేసి మనకి ఏమొచ్చింది 4x ప్లస్ 3y -5 ఈక్వల్ టు 0. చూడండి, రెండు ఈక్వేషన్లు వచ్చినాయి. రెండు ఈక్వేషన్ కనుక్కోవడం కోసం ఫస్ట్ స్లోప్ కనుక్కున్నాను అనమాట. కనుక్కొని ఈక్వేషన్ ఫార్ములా అప్లై చేశాను. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఈ రెండు లైన్స్, అంటే ఈ రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఆ పాయింట్స్ అనేవి మనం కనుక్కోవాలి. ఇక్కడ అదే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పూట్ ఆఫ్ ది, అంటే ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఈ రెండు లైన్స్, ఆ కోఆర్డినేట్స్ అనేవి మనం కనుక్కోవాలి. కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి. మరి మనం ఎలా కనుక్కోగలం? ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి కనుక్కోవచ్చు. ఎలిమినేషన్ మెథడే కాదు, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించవచ్చు. చాలా విధాలుగా ఉండే 2-3 మెథడ్స్ ఉన్నాయి దీనికి. కాబట్టి మనము ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిద్దాం. అంటే ఎలిమినేషన్ మెథడ్ ఎందుకు ఉపయోగిస్తామంటే రెండు ఇంటర్సెక్ట్, అంటే రెండు ఈక్వేషన్, ఇలాంటి ప్రాబ్లం చేసాం. రెండు లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఆ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఆ రెండింటిని సాల్వ్ చేసేవాళ్ళం. ఈ ఎక్సైజ్ 9.c సెక్షన్ 1 లోనే చేయడం జరిగింది మనం ఒక ప్రాబ్లం. ఓకే, అంటే సాల్వ్ చూడండి, సాల్వ్ 1 and 2. ఎలిమినేషన్ మెథడ్ కావాలంటే ఫస్ట్ ఈక్వేషన్ 1 ఏముంది మనకి 3x - 4y - 16 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నంబర్ 1. తర్వాత రెండో ఈక్వేషన్ ఏముంది మనకి 4x ప్లస్ 3y -5 ఈక్వల్ టు 0. ఎలిమినేషన్ మెథడ్ అవ్వాలంటే మనకి ఏదన్నా ఒక టర్మ్ అనేది ఈక్వల్ గా ఉండాలి. కాబట్టి దానికోసం మనము ఏదో ఒకటి ఫస్ట్ ఈక్వేషన్ 1 ని ఇంటూ 3 చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 2 ని ఇంటూ 4 చేద్దాం. ఎందుకు చూడండి, ఈ నంబర్ తో ఈ నంబర్ ఇంటూ చేసినా, ఈ నంబర్ తో ఈ నంబర్ ఇంటూ చేసినా మనకి ఈక్వేషన్ అనేది సింపుల్ గా అవుతుంది. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ 1 ని 3 తో మల్టిప్లికేషన్ చేద్దాం. 3 3 జా 9x మైనస్ 3 4 జా 12y ఈక్వల్ టు -16 కదా, అవతల పోతే ఏమవుతుంది +16. ఓకే, పక్కన పెట్టండి. 16 3 అంటే ప్రతి ఒక్క దాంతో ఇంటూ చేయాలి. ఎందుకు? ఈ రెండు ఈక్వేషన్స్ లో ఒకదాన్ని ఈక్వల్ చేసుకుంటారన్నమాట. ఎలిమినేషన్ అంటే రెండు సేమ్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయనిక. ఇక్కడ చూడండి 16 3 జా 48. ఓకే, తర్వాత ఈక్వేషన్ 2 ని 4 తో ఇంటూ చేయాలి కదా, 4 4 జా 16x ప్లస్ కాబట్టి ప్లస్ 4 3 జా 12y. చూడండి సేమ్ వచ్చినాయి. -5 అవతల పోతే +5 ఇంటూ 4 ఏమవుతుంది 20 అవుతుంది. ఓకే, 4 5 జా 20 బై, ఇప్పుడు బై కొట్టండి, సేమ్ ఉన్న వాటిని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. ఓకే, 16 ఒక 9 ఎంత 25x అనమాట ఈక్వల్ టు రెండు కలపండి 8 0 8 4 2 6. ఓకే, x ఈక్వల్ టు మనకి 25 ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై, అంటే 68/25 x వాల్యూ వచ్చేసింది. ఓకే, అంటే ఈ రెండు ఎక్కడ x వాల్యూ వచ్చేసి 68/25. క్యాన్సల్ చేయనిక కుదరదు. ఇక్కడ ఏమో 8, ఇక్కడ ఏమో 5, కాబట్టి కుదరదు, కాబట్టి వదిలేయండి. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 68/25 ఇన్ ఈక్వేషన్, అది 1 అన్న తీసుకోవచ్చు, 2 అన్న తీసుకోవచ్చు, నేను 1 తీసుకుంటున్నాను. ఓకే, మీ ఇష్టం. 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తా అంటే చేయండి, పర్లేదు, ఏం పర్లేదు. ఓకే, మనం ఎలిమినేషన్ మెథడ్ ఎందుకు ఉపయోగిస్తాం ఇక్కడ అంటే రెండు లైన్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ ఇంటర్సెక్ట్ అయిన చోటనే మనం ఆ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. కాబట్టి మనము ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించు, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏదైనా ఉపయోగించవచ్చు. ఓకే, ఆ రెండు ఈక్వేషన్ బేస్ చేసుకొని. ఓకే, ఈక్వేషన్ 1 ఏముంది మనకి 3x - 4y అవతల పోతే ఇది +16 కాబట్టి అవతల పంపిద్దాం ఒకటే పారి. ఇది ఈక్వేషన్ 1. ఓకే, 3 ఇంటూ ఈక్వేషన్ x వాల్యూ ఎంత 68/25. ఓకే,
-16 అవతల పోతే +16 ఈక్వేషన్ 1 -5 4y ఈక్వల్ టు 16. ఓకే, ఇక్కడ చూడండి 3 into 68 అంటే 204 by 20 -4y ఈక్వల్ టు 16. ఓకే, మనకి ఏంది y వాల్యూ కావాలి అంటే ఇటు పక్క పెట్టేద్దాం, మిగతావన్నీ అవతల పంపించేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఇది ప్లస్ అవతల పోతే మైనస్ అంటే -4y ఈక్వల్ టు 16 తర్వాత -204 by ఏముంది 25. చూడండి ఇక్కడ ఇది ప్లస్ అవతల పోతే మైనస్ సైన్. ఓకే, -4y ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం చేయండి 25 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 25 16 గా 400 -204. ఓకే, -4y 400 లో 204 తీసేసేయండి. 204 తీసేస్తే మనకి అప్పు తెచ్చుకుంటే 10 10లో 4 పోతే 6 ఇక్కడ 9 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 3 లో 2 పోతే 1 అంటే 196/25. మనకి y వాల్యూ కావాలి. -4 ఏం చేస్తుంది మల్టిప్లికేషన్ అవతల పోతే డివైడెడ్ బై అంటే y ఈక్వల్ టు 196/25 ఇంటూ -4. చూడండి -4 ఏం చేస్తుంది మనకి మల్టిప్లికేషన్ చేస్తుంది అవతల పోతే సారీ ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది అవతల పోతే డివైడెడ్ బై అయింది. ఓకే, y ఈక్వల్ టు 196/25 4 జా 100 కాబట్టి 100 ఇక్కడ మైనస్ బట్టి మైనస్. చూడండి ఈ మైనస్ ఇక్కడ రాసిన అది న్యూమరేటర్ రాసుకోవచ్చు డినామినేటర్ రాసుకోవచ్చు మన ఇష్టం. ఓకే, తర్వాత క్యాన్సిల్ చేద్దామా. ఓకే, ఇప్పుడు 25 టేబుల్ లో పోకూడదాం అంటే 25 5 జా 425 జా అంటే 4 టేబుల్ లో మనము డివైడ్ చేస్తే 100 పోతుంది కాబట్టి 25 5 గా పోతుంది. మరి 196 అంటే 4 జా 16 4 వస్తుంది. 16 అంటే 19 లో 16 పోతే మనకి ఎంత ఉంటుంది, మళ్ళా 9 లో 6 పోతే 3 ఉంటుంది. మళ్ళీ యువతలేమో 6 ఉంది అంటే 36 4 టేబుల్ ఎన్ని టైమ్స్ అవుతుంది 9 టైమ్స్ పోతుంది కాబట్టి 9 అంటే y వాల్యూ ఇక్కడ మైనస్ -49/25. therefore ఇక్కడ రాస్తాను చూడండి ఫైనల్ ఆన్సర్. therefore the coordinates ఏమింది x, y ఈక్వల్ టు చూడండి x వాల్యూ ఎంత వచ్చింది మనకి 68/25 y వాల్యూ -49/25 అంటే ఆన్సర్. ఇంకా ఏం లేదు, ఫస్ట్ ఆ రెండు ఈక్వేషన్ అనుకుంటాం, తర్వాత ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మన ఇష్టం ఏ మెథడ్ కావాలనుకుంటే ఆ మెథడ్ ఉపయోగించి చేస్తే అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, 5th క్వశ్చన్ అనమాట. సారీ స్టూడెంట్స్, ఇక్కడ 4th క్వశ్చన్ అయితే 3rd క్వశ్చన్ అని రాశాను, అది 4th క్వశ్చన్, ఇది 5th క్వశ్చన్. ఓకే, ఇక్కడ 3rd అని రాశాను 4th క్వశ్చన్ బదులు. ఓకే, 5th క్వశ్చన్ ఎక్సైజ్ 9.0 సెక్షన్ 2 లోని 5th క్వశ్చన్. The perpendicular form of the origin to the line y equal to mx plus c meets at the point -1, 2. Find the value of m and c. ఇక్కడ ఏమి చెప్తున్నది అంటే ఆరిజిన్ ఇక్కడ చూడండి, ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ లైన్ అంటే ఆరిజిన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ అంటే ఒక లైన్ అనేది ఉంది. ఇది చూడండి, ఇది ఒక లైన్ అనేది ఉంది. ఈ ఆరిజిన్ నుంచి మళ్ళీ ఈ లైన్ కి పర్పెండిక్యులర్ చేస్తుంది అంటే ఏంది -90 డిగ్రీస్ అనేది చేస్తుంది. మరి ఎక్కడ మీట్ అవుతుందంటే ఆ లైన్ -1, 2 కాడ మీట్ అవుతుంది. ఈ లైన్ కి ఒక కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది y ఈక్వల్ టు mx ప్లస్ c అని. మరి ఈ రెండు చూడండి బాగా వినండి, ఇక్కడ ఒక లైన్ పాస్ అవుతుంది కదా, ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి y ఈక్వల్ టు mx ప్లస్ c. మరి ఆరిజిన్ నుంచి ఆ లైన్ కి పర్పెండిక్యులర్ చేస్తుంది, ఆరిజిన్ నుంచి లైన్ కి మీట్ అవుతుంది అనమాట, అంటే కలుసుకుంటుంది ఆరిజిన్ నుంచి. దాని ఎక్కడ కలుసుకుంటుంది అంటే -1, 2 కాడ ఆరిజిన్ నుంచి. అప్పుడు అక్కడ పర్పెండిక్యులర్ అనేది చేస్తుంది. మరి ఈ కండిషన్ అని బేస్ చేసుకొని ఇందులోని m వాల్యూ ఇందులోని c వాల్యూ కనుక్కోమని చెప్పడం జరుగుతుంది. ఓకే, లైన్ OP పర్పెండిక్యులర్ టు AD. ఇక్కడ OP అనే లైన్ దేనికి పర్పెండిక్యులర్ చేస్తుంది, AB అనే లైన్ కి పర్పెండిక్యులర్ చేస్తుంది, అంటే 90 డిగ్రీస్ లో ఉంది అని అర్థం. మనకి P వచ్చేసి పాయింట్స్, O వచ్చేసి అండ్ y ఈక్వల్ టు mx ప్లస్ c. మరి ఎలా కనుక్కోవాలి ఇప్పుడు m వాల్యూ c వాల్యూ, m అంటే ఏంటి మనకి స్లోప్, c వాల్యూ ఓకే కనుక్కుందాం, పక్కన పెట్టేయండి. మరి ఇక్కడ గమనిస్తే మనం ఈ 2 పాయింట్లతో ఈ స్లోప్ ని కనుక్కోవచ్చు కదా. ఈ స్లోప్ కనుక్కుంటే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ లో ఉన్నప్పుడు మనకి ఏంటి ఒక స్లోప్ తెలిసింది అనుకో, ఇంకో స్లోప్ m1 × m2 -1 చేస్తే వస్తుంది. అంటే OP అనే స్లోప్ అనేది కనుక్కుందాం. ఫస్ట్ స్లోప్ ఆఫ్ OP y2 - y1 by x2 - x1 కదా. ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2.
y2 ఎంత 0 మైనస్ y1 ఎంత 2 బై x2 ఎంత 0 మైనస్ x1 ఎంత -1. ఓకే, ఇక్కడ చూడండి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, 0 లోకల్ 2 లోకల్ 0 పోతే 2, అదే 0 లోకల్ -2 పోతే -2. ఓకే, -2 బై మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్, అంటే 0 + 1 1, అంటే దీని స్లోప్ వాల్యూ ఎంత వచ్చింది -2. మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ చేయడం జరుగుతుంది కదా, ఈ లైన్, కాబట్టి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు మనకి స్లోప్ కనుక్కోనికి ఫార్ములా ఏంది m1 × m2 = -1. ఎప్పుడు ఇది ఉపయోగపడేది పర్పెండిక్యులర్ చేసినప్పుడు మాత్రమే. అంటే స్లోప్ ఆఫ్ ఏబి, ఇగో ఇది ఏ, ఓకే ఇది ఏ బి అనమాట, ఈ పాయింట్ ఏ బి. ఓకే, దాని స్లోప్ కనుక్కున్నాం. స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి m1 × m2 = -1 అనమాట. స్లోప్ ఆఫ్ ఏబి ఇది m1 ఇది m2. చూడండి m1 వాల్యూ ఎంత వచ్చింది మనకి -2, m2 అంటే ఏంటి స్లోప్ అనమాట, దీని స్లోప్ తెలుగు కాబట్టి వదిలేయండి. m2 = -1, -2 × స్మితర్ కొత్త డివైడెడ్ బై, అంటే m2 = -1 బై -2, మైనస్ మైనస్ క్యాన్సల్ 1/2, అంటే m2 = -1/2. అంటే m2 అంటే ఏంటి మనకి దీని స్లోప్ అన్నమాట రావడం జరిగింది. దీని స్లోప్ ఎంత రావడం జరిగింది 1/2 అనేది రావడం జరిగింది. ఓకే, పక్కన పెట్టేసేసాను. మరి ఇక్కడ స్లోప్ వచ్చేసింది. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటండి y = mx + c కదా. మరి ఈ లైన్ ఎక్కడ మీట్ అవుతుందండి మనకి -1, 2 కాడ మీట్ అవుతుంది కదా. ఓకే, p = -1, 2 కదా. ఓకే, y = ఇక్కడ చూడండి ఈ కండిషన్, ఇది x వాల్యూ ఇది y వాల్యూ. ఎందుకు ఇది పాయింట్ రాయడం జరిగింది, ఈ లైన్ కి ఒక మీట్ ఎక్కడ అవుతుంది మనకి, ఈ లైన్ పాయింట్ ఎక్కడ ఉంది -1, 2. మళ్ళీ దానికి ఇచ్చిన కండిషన్ ఇది అనమాట. ఈ పాయింట్ ఇప్పుడు స్లోప్స్ వచ్చేసినాయి కదా, వాటిని కండిషన్ చేసుకొని చేయాలి. ఓకే, స్లోప్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి 1/2. ఓకే, y వాల్యూ ఎంత 2 = m స్లోప్ వాల్యూ ఎంత 1/2. చూడండి m వాల్యూ కనుక్కున్నాం ఇప్పుడు స్లోప్. ఓకే, అయిపోయింది. ఓకే, మీరు m2 అనుకుంటే m వచ్చేసి 1/2. చూడండి ఇది కనుక్కున్నాం. ఓకే, x వాల్యూ ఎంత మనకి -1 ప్లస్ c తెలుగు కాబట్టి అలాగే ఉంది. ఇప్పుడు కనుక్కోవచ్చు =2 సబ్స్టిట్యూషన్ చేసేసాం వాల్యూస్ అని. 1 1 జా 1, ఇక్కడ మైనస్ కాబట్టి -/2 ప్లస్ సి. చూడండి ఇక్కడ డివైడ్ చేసిన ఇటు పక్క వెళ్తే మల్టిప్లికేషన్ అట్లా చేయొద్దండి, అది తప్పు అవుతుంది. ఓకే, ఇదంతా మైనస్, ఇక్కడికి వస్తే ప్లస్, అంటే సి = +1/2. ఇది కూడా ప్లస్ లో ఉంది ప్లస్, ఇది ఒక్కటి -1/2 అనమాట. ఇతరకు వస్తే ప్లస్ అనమాట. ఎందుకన్నా ఇట్లా డైరెక్ట్ చేయొచ్చు కదా అనుకుంటే మనకి ఇక్కడ ప్లస్, అంటే ఎల్సిఎం మళ్ళీ చేసి మళ్ళీ అట్లా చేయాలి, అట్లా డైరెక్ట్ చేయకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇది మైనస్, యూతలకు వస్తే ప్లస్ అయింది. చూడండి యూతలకు వచ్చింది, ఇది +2 అలాగే ఉంది. సి = ఇప్పుడు ఎల్సిఎం 2, క్రాస్ మల్టిప్లికేషన్ 1 1 జా 1 ప్లస్ 2 2 జా 4. ఓకే, సి = 1 + 1 4 + 1 ఎంత 5/2. ఓకే, సి వాల్యూ వచ్చేసింది. వాళ్ళు అదే మనం కనుక్కోమంది m వాల్యూ సి వాల్యూ. m వాల్యూ వచ్చేసి మనకి స్లోప్ 1/2 అనమాట. అలాగే సి వాల్యూ వచ్చేసి 5/2. ఏం లేదు, ఫస్ట్ ఈ రెండు స్లోప్ కనుక్కుంటాం. ఈ స్లోప్ కనుక్కున్నాం అనుకో మనకి పర్పెండిక్యులర్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఇంకో స్లోప్ మనకి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ కింద మనం స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కింద మనం ఈ ఫార్ములా ఉపయోగించి ఇంకో స్లోప్ కనుక్కుంటాం. ఆ స్లోపే ఈ m వాల్యూ. మళ్ళీ తర్వాత ఈ 1 - 2 అనేది ఈ లైన్ మీద పోతుంది, అంటే దానికి అర్థం ఏంటి x వాల్యూ y వాల్యూ ఇది అనమాట. ఇవన్నీ సబ్స్టిట్యూషన్ చేసి సి వాల్యూ కనుక్కోవడం జరిగింది అంతే. ఓకే, నోట్. ఓకే స్టూడెంట్స్, 6th క్వశ్చన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 8 మార్క్స్ కి అన్న 4 మార్క్స్ కన్నా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, దానికంటే ముందర మనకు ఒక కండిషన్ అర్థం అవ్వాలి. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద దీని గురించి చెప్పడం జరిగింది. డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 to the line ax plus by plus c = 0. p distance modulus a1 ax1 plus by1 plus c by root a² plus b². అసలు ఇక్కడ ఏంటి, ఏదన్నా ఒక పాయింట్ ఇక్కడ ఉందనుకోండి x1 y1, ఇక్కడ ఒక లైన్ ఉంది. మరి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ కి ఈ లైన్ ఈక్వేషన్ అంటే ax plus by plus c = 0. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దాని కోఆర్డినేట్ వచ్చేసి x1 y1. ఇక్కడ ఒక లైన్ ఉంది, ఆ లైన్ వచ్చేసి ax plus by plus c = 0 ఈక్వేషన్ అనమాట. మరి ఈ పాయింట్ కి లైన్ కి ఉన్న మధ్య దూరాన్ని కనుక్కోవడం కోసమే
మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, క్లియర్, అర్థమైందా? వదిలేయండి, దీన్ని పక్కన పెట్టేయండి. P and Q are lengths of the perpendicular from the origin. The lines x cos theta minus y sin theta equal to k cos 2 theta and x secant theta plus y cosecant theta equal to k respectively. Prove that the p square plus 4q square equal to k square. ఇక్కడ క్వశ్చన్ ఏంది, PQ అనే రెండు లైన్స్ ఉండే, ఇగో PQ ఈ రెండు లైన్స్ ఉండే. ఆర్ ది ఇక్కడ చూడండి, ఆర్ ది లెంత్ ఆఫ్ ది పర్పెండికులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు, అంటే ఆరిజిన్ నుంచి ఈ లైన్ కి పర్పెండికులర్ చేస్తుంది అనమాట. ఆరిజిన్ అంటే 0,0, ఆరిజిన్ నుంచి ఈ ఇంకొక లైన్ కి పర్పెండికులర్ చేస్తుంది. దాని డిస్టెన్స్ వచ్చేసి P, ఆ లైన్ డిస్టెన్స్ ఆ లైన్ వచ్చేసి P అనమాట. సేమ్ ఇంకోటి కూడా మళ్ళీ 0, ఆరిజిన్ నుంచి మళ్ళా ఇంకొక లైన్ కి పర్పెండికులర్ చేస్తుంది, అంటే 90 degrees చేస్తుంది. ఇక్కడ కూడా 90 degrees చేస్తుంది. మరి దాని దూరం వచ్చేసి Q అనమాట. అలాగైతే ఇక్కడ చూడండి, ద లైన్స్ అక్కడ ఎక్కడైతే టచ్ అవుతారో ఆ లైన్స్ కండిషన్ అనమాట. ఏఎక్స్ ఇక్కడ చూడండి, ఇవి మనకి ఎక్స్ ఏ బి సి వాల్యూస్ అనమాట. ఏమంటే వాళ్ళు కాస్ థీటా సైన్ థీటా సీకెంట్ థీటా కొసీకెంట్ థీటా ఇవ్వడం జరిగింది, అంతే, ఏం లేదు. ఎక్స్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ టు కే కాస్ 2 థీటా అనమాట. ఈ లైన్ వచ్చేసి ఎక్స్ సీకెంట్ థీటా ప్లస్ వై కొసీకెంట్ థీటా ఈక్వల్ టు కే అనమాట. అలాగైతే మరి దీని డిస్టెన్స్ ఇప్పుడు ఏంటి, మనకి వాటిని బేస్ చేసుకొని, వాళ్ళు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనం ఇది అనేది ప్రూవ్ చేయాలంట. ఓకే, ఇది క్వశ్చన్ అనమాట. ఓకే, క్లియర్, అర్థమైందా? ఏం లేదు, ఆరిజిన్ నుంచి ఒక లైన్ ఉంది, ఆ ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఒక లైన్ పర్పెండికులర్ చేస్తుంది. మళ్ళీ సేమ్ అదే కండిషన్, ఆరిజిన్ నుంచి ఈ లైన్ కి పర్పెండికులర్ చేస్తుంది. ఈ లైన్ ఈక్వేషన్ ఏమో ఇది, ఈ లైన్ ఈక్వేషన్ ఏమో ఇది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ PQ డిస్టెన్స్ లైన్స్ ని బేస్ చేసుకొని మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఇది క్వశ్చన్, అందుకే మీకోసం మీకు చెప్పడం జరిగింది అనమాట. ఇందాక ఒక పాయింట్ నుంచి ఒక ఈక్వేషన్ ఉన్నప్పుడు దాని డిస్టెన్స్ అంటే ఇగో ఈ డిస్టెన్స్ ఆ పాయింట్ కా నుంచి కనుక్కొని. చూడండి ఇక్కడ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది గివెన్ లైన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఈక్వేషన్, ఇంకొక ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ మరి దీని డిస్టెన్స్ అనేది కనుక్కున్నాం. డిస్టెన్స్ కనుక్కోనిక ఫార్ములా రాశారు, ఒక పాయింట్ ఒక లైన్ ఈక్వేషన్ మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక్కోనిక. Given the line P is the length of the perpendicular from origin to line, అంటే ఆరిజిన్ నుంచి ఈ లైన్ కి పర్పెండికులర్ చేస్తుంది. మరి ఆ లైన్ వచ్చేసి ఎక్స్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా మైనస్ ఇక్కడ చూడండి, ఇది ప్లస్ చేస్తుంది. ఇది క్వశ్చన్ చూడండి, ఇది క్వశ్చన్ కదా, ఇది ప్లస్ చేస్తుంది, ఇతరకు వస్తే మైనస్. ఎందుకు, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి ఎప్పటికి మనకి. ఏఎక్స్ ఇక్కడ చూడండి, ఏఎక్స్ ప్లస్ మైనస్ బి ఇక్కడ చూడండి సి వాల్యూ ఈక్వల్ టు 0, ఇది ప్లస్ చేస్తున్నారు, ఇదంతా యూతలకు వస్తే మైనస్, ఈక్వల్ టు యూతలు ఏముండదు కాబట్టి 0. మరి ఇప్పుడు ఈ ఈక్వేషన్ డిస్టెన్స్, ఈ ఈక్వేషన్ అలాగే ఈ ఆరిజిన్ బేస్ చేసుకొని మనము ఈ P యొక్క డిస్టెన్స్ అనేది కనుక్కున్నాం. ఓకే, ఎప్పుడు ఇది కనుక్కోవాల్సింది పర్పెండికులర్ ఉన్నప్పుడు మాత్రమే. మనకి ఫార్ములా ఏంటండి, ax1 ప్లస్ by1 ప్లస్ సి బై రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. రాద్దాం, ax1 ప్లస్ by1 ప్లస్ సి పర్పెండికులర్ టు బై రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మోడులస్. ఇక్కడ చూడండి ఏ అలాగనే రాసేద్దాం. ఏ అంటే ఇగో చూడండి, ఏఎక్స్ ఏ అంటే ఏఎక్స్ ప్లస్ మైనస్ బివై మైనస్ సి అనమాట. ఇక్కడ ఈక్వేషన్ ప్రకారం ఇది ఏ ఇది బి అంటే వై పక్కన పెట్టండి. ఇగో మనకి ఈక్వేషన్ అంటే ఇలా ఉంటుంది కదా, సి అనమాట. ఓకే, ఏ x1 ఎంత, ఇది x1 ఇది y1 అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఈ ఈక్వేషన్ కి మధ్య దూరం. x1 ఎంత 0 ప్లస్ బి y1 ఎంత 0 ప్లస్ సి వాల్యూ మనకు సి అలాగే ఉండని బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఏ 0 ఇంటూ ఏ 0, 0 ఇంటూ బి 0, ఇక్కడ ఏం మిగిలింది, సి అనేది మిగిలింది. సి మోడులస్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మోడులస్. ఇక్కడ సి అంటే ఏంటి, మనకి వాల్యూ ఇందాక చెప్పాను, మైనస్ కే కాస్ 2 థీటా మైనస్ కే కాస్ 2 థీటా బై ఇక్కడ చూడండి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, కాస్ థీటా, కాస్ థీటా ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి అంటే ఎంత, ఇక్కడ మనకి సైన్ కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు. ఇక్కడ గమనిస్తే మనకి దీన్ని ఇక్కడ చూడండి మైనస్ మోడులస్ లోపల మనకి మైనస్ ఉందంటే దానికి ఏమవుతుంది, ఇది మోడులస్ మొత్తానికి వస్తుంది. మోడులస్ లోపల మనకి మైనస్ వాల్యూ ఉంటే అది ప్లస్ అవుతుంది. కాబట్టి ఇదంతా మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్లస్ అవుతుంది. మోడులస్ తీసేద్దాం ఇంకా, అంటే కే
కాస్ 2θ బై ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్. మనకి ఫార్ములా తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఆన్సర్ ఎంత 1 కదా. కాబట్టి దీంట్లో √1 వాల్యూ 1 అంటే ఇంకా చూడండి అర్థం చేసుకోండి. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఆన్సర్ ఎంత మనకి 1. ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం. అంటే 1 √1 వాల్యూ ఎంత 1. కాబట్టి ఇంకా మాడ్యులస్ అప్లై చేసినా అదే ఉంటుంది. కాబట్టి ఇంకా మిగిలింది కే కాస్ 2θ. ఇది నంబర్ 1 అనుకుందాం. ఇది ఏంది మనకి p అనమాట. అంటే దీని దూరం ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత ఉంది కే కాస్ 2θ అనమాట. ఓకే, సేమ్ ఇప్పుడు ఇదే పద్ధతిని దీనికి ఉపయోగిద్దాం. క్యూ వాల్యూ అంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ ఈక్వేషన్ కి ఎంత దూరం ఉంది. గివెన్ ద q is the length of the perpendicular from origin. ఇది కూడా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ 0,0 టు లైన్ x secant θ ప్లస్ cosecant θ. ఇది ప్లస్ కే కదండి, ఇతరకు వస్తే ఏమవుతుంది మైనస్ కే ఈక్వల్ టు 0. ఎందుకు ఈక్వేషన్ అనేది లోపల సి వాల్యూ అనేది ఉండాలి కాబట్టి అలా. ఓకే, అప్లై చేద్దామైనా ఏ x1 ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది. ఇది ఏమో ఏ వాల్యూ అవుతుంది, ఇది బి వాల్యూ అవుతుంది, ఇది సి వాల్యూ అవుతుంది. x1 ఎంత 0 ప్లస్ చూడండి ఫార్ములా అప్లై చేస్తున్నాను బి తర్వాత y1 ఎంత ఇక్కడ 0 ప్లస్ సి మోడలస్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా ఇక్కడ ఉంది మనకి ఏ వాల్యూ. ఏ ఎంత మనకి ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్. బి అంటే ఎంత కొసీకెంట్ స్క్వేర్ థీటా. ఓకే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏ 0 జా 0 ప్లస్ బి 0 జా 0 బి ఇంటూ 0 0 ప్లస్ సి బై అంటే వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయకుండా చేస్తుందంటే కొంచెం ఈజీగా అవుతుంది అనమాట. సీకెంట్ స్క్వేర్ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్. ఇక్కడ మనకి సీకెంట్ అంటే వాల్యూ ఏం రాసుకుంటాం కాస్ అని రాసుకుంటాం, 1/cos అని రాసుకుంటాం. కాబట్టి 1/cos థీటా ఇక్కడ స్క్వేర్ అని బట్టి స్క్వేర్ ప్లస్ కొసీకెంట్ ఏమని రాసుకుంటాం అంటే 1/sin గా రాసుకోవచ్చు. కాబట్టి 1/sin. ఓకే, ఇక్కడ స్క్వేర్ అని బట్టి స్క్వేర్, ఇంకా రూట్ కూడా ఉంది కాబట్టి రూట్. ఓకే, మాడ్యులస్ సి 0 ప్లస్ మాడ్యులస్ సి బై ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఎల్సిఎం అనేది చేయొచ్చు కదా. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేయొచ్చు ఎల్సిఎం అనేది చేయొచ్చు. ఎల్సిఎం చేద్దాం అంటే కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. అలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బట్టి ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఇక్కడ మనకి రూట్ అనేది ఉంది. మాడ్యులస్ లో ఇంకా మనకి ఇంకా మైనస్ టర్మ్స్ ఏం లేవు కాబట్టి మాడ్యులస్ ని తీసేయచ్చు మనం. ఓకే, మాడ్యులస్ సి వాల్యూ ఎంత అండి మనకి మైనస్ సి కదా. సి వాల్యూ ఎంత కే, కానీ ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ కే. ఓకే, మాడ్యులస్ చూడండి మాడ్యులస్ అనేది అప్లై చేశాను. సి వాల్యూ మైనస్ కే కాబట్టి మైనస్ కే రాశాను బై సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఆన్సర్ ఎంత 1 కదా. అంటే √1 బై డినామినేటర్ లో కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఇక్కడ చూడండి గమనియండి దీని లోపల మాడ్యులస్ మైనస్ ఉంటే టర్మ్స్ ఏమవుతాయి మనకి ప్లస్ అవుతుంది. అంటే కే బై √1 వాల్యూ. అంటే ఈ రూట్ ని రెండింటికి అప్లై చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రాస్తాను మీకోసం. ఆ రూట్ ని రెండింటికి అప్లై చేయాలి ఇప్పుడు. అంటే డినామినేటర్ న్యూమరేటర్ ఉంది కదా, √1 వాల్యూ ఎంత 1 బై ఇక్కడ దీనికి రూట్, ఈ రెండింటికి రూట్ అప్లై చేయండి. రూట్ అప్లై చేస్తే ఏమొస్తుంది కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా కదా, దానికి రూట్ అప్లై చేయండి. రూట్ అప్లై చేస్తే ఏమొస్తుంది ఇలా రావడం జరుగుతుంది. అంటే ఈ లోపల ఉన్న టర్మ్స్ కూడా రూట్ అప్లై చేశారు. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే, దీన్ని రెసిప్రోకల్ చేయండి. ఏమొస్తుంది కే ఇంటూ చూడండి దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది కాస్ 2θ ఇంటూ సైన్ థీటా. డినామినేటర్ లో కే కింద ఉన్నదాన్ని రెసిప్రోకల్ చేశాను. అప్పుడు కింద ఉన్నది న్యూమరేటర్ కి రావడం జరుగుతుంది. బై 1 అంటే నేను డినామినేటర్ లో ఉన్న ఒకటే లేకున్న ఒకటి తీసేద్దాం. ఇది నంబర్ 2 అనమాట. ఇప్పుడు ఈ కండిషన్ ఇదేమో పి వాల్యూ, ఇదేమో క్యూ వాల్యూ. ఈ డయాగ్రామ్స్ వేసుకొని నేను రఫ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, దీని వాల్యూ వచ్చేసి డిస్టెన్స్ కే కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. అంటే మనం ఇప్పుడు ఈ రెండు కండిషన్లు బేస్ చేసుకొని మనం దేన్ని ప్రూవ్ చేయాలి, దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, రఫ్ చేస్తాను నేను మీరు. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ 1 and 2. ఓకే, 1 and 2 మనకి ఇచ్చిన కండిషన్ ఏంటండి p² ప్లస్ 4q². మనం ఏం ప్రూవ్ చేయాలి కే స్క్వేర్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకే,
పి పి వాల్యూ ఎంత ఇక్కడ మనకు వచ్చింది చూడండి, ఇదంతా పి వాల్యూ మనకు వచ్చినది. ఇందాక లైన్ డిస్టెన్స్ చూపించాను కదా, అది పి వాల్యూ ఎంత వచ్చింది, కే కాస్ 2θ. ఇక్కడ స్క్వేర్ అని బట్టి స్క్వేర్ అప్లై చేస్తున్నాను, పి వాల్యూ రాసేసాను, ఇక్కడ స్క్వేర్ అని బట్టి స్క్వేర్ అప్లై చేసేసాను. ప్లస్ 4 ఇంటూ క్యూ, క్యూ వాల్యూ ఎంత వచ్చింది మనకి, రెండోది ఆన్సర్ ఎంత వచ్చింది, కే ఇంటూ కాస్ 2θ ఇంటూ సైన్ θ. ఓకే 4 రాసేసాను, క్యూ వాల్యూ రాసేసాను, ఇక్కడ స్క్వేర్ అని కాబట్టి స్క్వేర్. ఓకే ఈక్వల్ టు, ఇప్పుడు ఈ స్క్వేర్ అన్నిటికి అప్లై చేయండి, ప్రతి టర్మ్ కి అప్లై చేయండి. కే కే స్క్వేర్, తర్వాత కాస్ స్క్వేర్ 2θ, దీనికి అప్లై చేయకూడదు ఎందుకంటే అది యాంగిల్ కాబట్టి ఏంది, కాస్ స్క్వేర్ 2θ ప్లస్ ఇక్కడ 4 అలాగే ఉంది, దీనికి అప్లై చేయండి. ఓకే ప్రతి దానికి కే స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ θ ఇంటూ సైన్ స్క్వేర్ θ, ప్రతి దానికి మనం ఏం చేసేసాం, స్క్వేర్ అనేది అప్లై చేసేసాం. ఓకే ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి, మనం 4 ని 2 స్క్వేర్ గా రాసుకున్నాం, కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2θ ప్లస్ దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇంకా తర్వాత కే స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ θ ఇంటూ సైన్ స్క్వేర్ θ. ఓకే నెక్స్ట్ వచ్చేసి కే స్క్వేర్, చూడండి ఇక్కడ స్టెప్స్ 2θ. ఇప్పుడు ఇది 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 స్క్వేర్ అనేది కామన్ ఇద్దాం, కే స్క్వేర్ అని పక్క పెట్టుకున్నాం, కే స్క్వేర్ చూడండి ఇందులో ఉన్న కే స్క్వేర్ పక్కకు రాసేసాం. తర్వాత 2 ఇంటూ కాస్ θ ఇంటూ సైన్ θ హోల్ స్క్వేర్, దీని స్క్వేర్ దీని స్క్వేర్ దీని స్క్వేర్ హోల్ స్క్వేర్ గా రాసుకున్నాను అనమాట. ఓకే అంటే ఎలాగంటే ఏ పవర్ ఆఫ్ 2 ఉంది మనకి బి పవర్ ఆఫ్ 2 ఉంది అనుకోండి, దీని మొత్తాన్ని ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు అనమాట, కాబట్టి అలా రాసేసాను. ఓకే మనం ఇప్పుడు అంటే ఈ కే స్క్వేర్ పక్కన పెట్టాను, ఎందుకంటే కే స్క్వేర్ కామన్ దీనికి అవకాశం ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే కేనే మనం చూపించాల్సింది కాబట్టి. ఓకే ఇక్కడ చూస్తే నెక్స్ట్ స్టెప్. ఓకే ఇక్కడ చూడండి అర్థమైంది కదా, 2 స్క్వేర్ అలాగే 2 ని ఇలా రాసేసాను, కాస్ θ సైన్ θ, వీటి స్క్వేర్ అయితే హోల్ స్క్వేర్ గా ఒక్కసారి రాశాను, ఇంకా కే స్క్వేర్ పక్కన పెట్టేసేసాను. ఓకే మళ్ళీ ఇంతలో ఏముంది, కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2θ ఓకే ప్లస్ కే స్క్వేర్, చూడండి ఇక్కడ ఇదే అలాగనే రాసేసాను, ప్లస్ ప్లస్ కే స్క్వేర్ ప్లస్ స్క్వేర్ 2 కాస్ θ ఇంటూ సైన్ θ. దీని ఫార్ములా ఏంటంటే మనం ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నాం, 2 కాస్ θ ఇంటూ సైన్ θ, ఫార్ములా ఏంటంటే సైన్ 2θ. ఓకే గుర్తుపెట్టుకోండి, ట్రిగ్నోమెట్రీలో కూడా చేసింది చాలా సార్లు. అంటే 2 సైన్ θ ఇంటూ కాస్ θ ఇంటూ సైన్ θ ఫార్మ్ ఏంది, సైన్ 2θ. ఓకే సైన్ 2θ. ఇక్కడ దీని బదులు ఇది రాశాను కదండి, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేస్తున్నాను. ఈ రెండు దాంట్లో ఇక్కడ ఇక్కడ కే స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి కే స్క్వేర్ కామన్ ఇద్దాం, కే స్క్వేర్ కామన్ ఇస్తే ఇటు పక్క ఏం మిగులుతుంది, కాస్ స్క్వేర్ 2θ ప్లస్ ఇక్కడ కే స్క్వేర్ బయట తీసాం కాబట్టి సైన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ అప్లై చేయండి దీనికి 2 సైన్ 2θ. చూడండి కాస్ స్క్వేర్ 2θ అలాగనే రాశాను, కే బయట తీసాం కాబట్టి బయటికి రాశాను, 2 సైన్ θ. ఈ స్క్వేర్ అనేది దీనికి అప్లై చేసేసాం, అంటే దీనికి సపరేట్ కదా ఇందాక, ఇక చూడండి దాని బదులు ఆ స్క్వేర్ అలాగనే రాశాను, అది అప్లై చేసేసాను. మనకి ఇందాక నేను రాశాను ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఏంది, ఇక్కడ రాస్తున్నాడు ఫార్ములాలో మీకు కన్ఫ్యూజ్ కాకూడదని, కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ. ఆన్సర్ ఎంత మనకి 1 కదా, 10th క్లాస్ నుంచి వింటున్నాం. కాస్ స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ, ఆన్సర్ ఎంత మనకి 1. అంటే దీని మొత్తం వాల్యూ ఎంత అవుతుంది చూడండి, θ వాల్యూస్ 2θ, స్క్వేర్ స్క్వేర్, కాస్ కాస్, సైన్ సైన్, θ వాల్యూ ఎంత అంటే 2θ అనమాట. కాబట్టి అలా ఉన్నప్పుడు కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ ఆన్సర్ ఎంత 1, కాబట్టి 1. ఇంకా మొత్తం చూస్తే మనకి కే స్క్వేర్ చూడండి అదే కదా ప్రూవ్ చేయమని వాళ్ళు చేసేసాం, సిన్స్ ప్రూవ్డ్ అంటే ఆన్సర్ ప్రూవ్డ్. ఓకే స్టూడెంట్స్ అంతే, ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ పి ఒక డిస్టెన్స్ తర్వాత క్యూ ఒక డిస్టెన్స్ కనుక్కోండి, ఫ్రమ్ 1 and 2 చేయండి, ఇంకా ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఉపయోగించి ప్రతి ఒక్కటి క్యాలిక్యులేషన్ చేసుకుంటా కే స్క్వేర్ చూపిస్తే సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్ నో డౌన్. ఓకే స్టూడెంట్స్ 7th క్వశ్చన్, ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 2 లోని 7th క్వశ్చన్. ఇన్ ద ట్రయాంగిల్ ABC with the vertices A 2, 3, B 4, -1, C 1, 2 ఫైండ్ ద ఈక్వేషన్ అనుకోవాలి, దేని ఈక్వేషన్ చూద్దాం, అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ లెంత్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ది వర్టిస్ A. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఏ ఉంది కదా వర్టిసెస్ A 2, 3 అనేది
ఈ పాయింట్ కి ఈక్వేషన్ కనుక్కోవాలి, అలాగే ఎత్తు కనుక్కోవాలి. అంటే ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు అనమాట. అంటే మనం ఈ పాయింట్ తో ఏం చేయొచ్చు, ఇగో ఇక్కడ ఒక లైన్ అనేది గీద్దాం. అంటే ఈ పాయింట్ తో మనము దీనిని ఈక్వేషన్ కనుక్కోవాలి, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ అనమాట. ఓకే, రెండు క్వశ్చన్లు. ఫైండ్ ద ఈక్వేషన్ అంటే ఈ పాయింట్ తో ఈ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి, దీన్ని డి అనుకుందాం మనం. అంటే ఏడి ఈక్వేషన్ కనుక్కోవాలి, అలాగే ఏడి డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. ఏడి ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఏమని చెప్పాను, స్లోప్ అన్న తెలియాలి, లేదా రెండు పాయింట్స్ అన్న తెలియాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ తెలిసింది అంటే స్లోప్ కనుక్కుంటే సరిపోతుంది. ఒక స్లోప్ కనుక్కుంటాం. ఓకే, ఈక్వేషన్ తయారు చేద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ గివెన్ ద వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి, ఆ ట్రయాంగిల్ 3 వర్టిసెస్ రాయడం జరిగింది. లెట్ ఏడి బి ద ఆల్టిట్యూడ్. ఈ ఏడి అనేది మనకి ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు అని అర్థం. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి పర్పెండిక్యులర్ చేస్తుంది కదా, ఇలా పర్పెండిక్యులర్ చేస్తుంది అంటే ఏంటి, దానికి అర్థం దీని లైన్ పర్పెండిక్యులర్ చేస్తుంది అంటే దాని స్లోప్ మనకి ఏమవుతుంది, చాలా సార్లు చేసినాం ఇప్పుడే, m1 ఇంటూ m2 -1. ఎప్పుడు పర్పెండిక్యులర్ చేస్తున్నప్పుడు మాత్రమే, అంటే ఆ రెండు స్లోపులు మల్టిప్లికేషన్ చేస్తే -1 అవుతుంది. కాబట్టి స్లోప్ ఆఫ్ ది బీసీ ఇంటూ స్లోప్ ఆఫ్ ది ఏడి అంటే ఆ రెండు మనకి స్లోప్స్ ఏమవుతాయి, -1 కి సమానం అవుతాయి. కాబట్టి స్లోప్ ఆఫ్ బీసీ ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ ఉంది అంటే స్లోప్ కనుక్కోవచ్చు. స్లోప్ కనుక్కోనికి ఫార్మ్ ఏంటి, y2 - y1 బై x2 - x1 కదా, ఇంటూ స్లోప్ ఆఫ్ ఏడి. దీన్ని మనము m2 అనుకుందాం. ఓకే, ఈక్వల్ టు -1 y2. ఇక్కడ బీసీ కదా, బి అంటే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 - y1 ఎంత ఉంది, 2 ఉంది. ఫార్ములా మైనస్ y1 ఎంత ఉంది, -1 ఉంది, బై x2 ఎంత ఉంది మనకి, 1 ఉంది, 1 మైనస్ x1 ఎంత ఉంది, 4 ఉంది. తర్వాత m2 ఈక్వల్ టు -1. ఓకే, మైనస్ ప్లస్ అవుతుంది అంటే 2 + 1 బై 4 లో 1 లో కన్నా 4 పోతే -3. తర్వాత m2 ఈక్వల్ టు -1. ఇక్కడ గమనిస్తే 1 + 2 + 1 3/3. ఇక్కడ మైనస్ m2 ఈక్వల్ టు -1. డినామినేటర్ 3 న్యూమరేటర్ 3 క్యాన్సల్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -m2 ఈక్వల్ టు -1. ఈ మైనస్ క్యాన్సల్. ఏంది 3 క్యాన్సల్ అయిపోయింది, 1 మిగులుతుంది. అంటే ఇక్కడ -1 ఇంటూ m2 ఉంటుంది. యువతల -1 యువతల -1. ఈ యువతల మిగిలిన మైనస్ క్యాన్సిల్ చేస్తే m2 స్లోప్ వచ్చేసి 1 అనేది రావడం జరిగింది. అంటే దీని స్లోప్ ఎంత వచ్చింది, m1. ఓకే, m2 వాల్యూ స్లోప్ ఎంత వచ్చింది మనకి, 1 వచ్చింది. అంటే దీని స్లోప్ వచ్చేసి 1. ఓకే, 1 వచ్చింది కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం, ఆ స్లోప్ తో ఒక స్లోప్ వచ్చింది, ఒక పాయింట్ వచ్చింది అంటే ఈక్వేషన్ తయారు చేయొచ్చు కదా మనకి. ఏకి సంబంధించి ఇక్కడ అదే క్వశ్చన్, ఆ ఏకి సంబంధించి ఎత్తు కనుక్కోండి, అలాగనే ఈ ఏకి సంబంధించి డిస్టెన్స్ కనుక్కోండి, ఈ పాయింట్ కి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏడి మనకి ఫార్ములా ఏంటండి, y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఏ ఒక పాయింట్ ఏముంది మనకి, 2, 3. మరి స్లోప్ ఏముంది మనకి, దానికి సంబంధించి మనకు వచ్చింది ఎంత రావడం జరిగింది, 1 అని రావడం జరిగింది. కాబట్టి 1. ఓకే, ఇంకా ఫార్ములా సబ్స్టిట్యూషన్ y అలాగే ఉంటుంది. y1 ఇది x1, ఇది y1. y1 ఎంత, 3 ఈక్వల్ టు స్లోప్ ఎంత వచ్చింది, 1 x - x1 ఎంత మనకి, 2 కాబట్టి 2. ఓకే, y - 3 ఇదంతా 1 తో ఇంటూ చేస్తే ఇదే మిగులుతుంది, x - 2. మనకి ఈక్వేషన్ ఎలా ఉండాలి, ఫస్ట్ x ఉండాలి, తర్వాత y ఉండాలి, తర్వాత నంబర్ ఉండాలి. ఇక్కడ +x కాబట్టి దాన్ని అలాగే అర్థం. ఇది +y అవతలకు వస్తే -y -2, ఇది -3 ఇవతలకు వస్తే +3 ఈక్వల్ టు 0 కదా. అంటే ఇటు పక్క ఏముండవు. x - y బిగ్ సింబల్ ఏంది మనకి, +3 లో కల్లా 2 పోతే 1 +1 ఈక్వల్ టు 0. అంటే ఏ ఇక్కడ నుంచి ఇక్కడికి దీని డిస్టెన్స్ వచ్చి ఈక్వేషన్ వచ్చేసి మనకి x - y +1 ఈక్వల్ టు 0 అనమాట. ఈక్వేషన్ కనుక్కున్నాం.
ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ ఏంది వర్టిసెస్ ఆఫ్ ఏ అంటే ఈ వర్టిసెస్ ఆఫ్ ఏ కి దీని దూరం అనేది ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు అంటే దీని ఎత్తు అనేది కనుక్కోవాలి. ఎత్తు కనుక్కోవాలంటే మనకి ఒక స్లోప్ తెలిసింది, ఒక పాయింట్ తెలిసింది. ఆ ఎత్తు కనుక్కోలేదు. ఎత్తు కనుక్కోవాలంటే మనకి ఇందాక నేను ఒక కండిషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి దూరంలో ఒక పాయింట్ ఉంది, అలాగే మనకి ఈ లైన్ ఈక్వేషన్ తెలిసింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఏది మాడ్యులస్ x1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ a² ప్లస్ b². అంటే ఇది ఒక పాయింట్ ఉంది, ఈ లైన్ ఈక్వేషన్ అనేది తెలియాలి మనకి. ఏంది దీని ఈక్వేషన్ అనేది తెలియాలి. ఏది బీసీ తెలిస్తే ఈ ఈక్వేషన్ ఈ పాయింట్ తో మనం ఏం చేస్తాం, ఈ ఎత్తు అనేది కనుక్కోగలుగుతాం. కంటే బీసీ ఈక్వేషన్ అనేది కావాలి మనకి. ఇప్పుడు ఇక్కడితో అయిపోయింది ఒక ఈక్వేషన్ ఆఫ్ లైన్ బిసి. అంటే బిసి ఒక ఈక్వేషన్ అనేది తెలిస్తే ఇగో అంటే ఇగో ఈ కింద ఉన్న ఈక్వేషన్ తెలిస్తే ఈ పాయింట్ తో ఈ కింద ఉన్న ఈక్వేషన్ తో ఇందాక చెప్పాను నేను కండిషన్, ఆ ఫార్ములాతో మనం ఇప్పుడు దీని ఎత్తు డిస్టెన్స్ అనేది కనుక్కోవచ్చు. దీని డిస్టెన్స్ మనకి ఇక్కడ ఎత్తు. ఓకే, కాబట్టి బీసీ. ఓకే, ఇక్కడ మనకి దీని స్లోప్ అనేది తెలియదు. యాక్చువల్ గా కనుక్కున్నాం స్లోప్ ఎంతంటే 1 అన్నమాట. కానీ మనకి ఇక్కడ 2 పాయింట్స్ తెలిసినాయి కాబట్టి అదే 2 పాయింట్స్ తెలిస్తే ఫార్ములా వేరే అవుతుంది. అదే ఒక పాయింట్ ఒక స్లోప్ తెలిసినాక ఈ ఫార్ములా ఉపయోగించి స్లోప్ కనుక్కుంటాం. మనకి స్లోప్ తెలియదు అనుకోండి, ఫార్ములా ఏమవుతుందంటే y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇది ఎప్పుడు ఉపయోగించాలి, నీకు 2 పాయింట్స్ తెలిసినప్పుడు మాత్రమే. అదే ఒక స్లోప్ ఒక పాయింట్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి ఈక్వేషన్ కనుక్కోనిక. ఓకే, బీసీ బి పాయింట్స్ ఏముంటాయి మనకి 4, -1 అండ్ సి వాల్యూ ఏమో 1, 2. ఓకే, ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2. y అలాగే ఉంటుంది మైనస్ y1 ఎంత -1 ఈక్వల్ టు y2 ఎంత 2 మైనస్ y1 ఎంత -1 బై x2 1 మైనస్ x1 ఎంత 4. ఓకే, x అలాగే ఉంటుంది x1 ఎంత 4. ఓకే, ఇది ఈ ఈక్వేషన్ కనుక్కున్నాం. ఇక్కడ చూడండి y మైనస్ మైనస్ ప్లస్ 1 ఈక్వల్ టు ఓకే మైనస్ మైనస్ ప్లస్ 2 ప్లస్ 1 3. ఓకే, బై 1 లో కల్లా 4 పోతే -3, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ వరకు కాబట్టి x మైనస్ 4. ఓకే, 3 క్యాన్సిల్ చేద్దాం. y ప్లస్ 1 ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగులుతుంది -1 మిగులుతుంది. ఓకే, డినామినేటర్ -1 నోమినేటర్ మొత్తం క్యాన్సిల్ అయితే 1. ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ x మైనస్ 4. ఓకే, తర్వాత y ప్లస్ 1 ఈక్వల్ టు -1 ఇంటూ x మైనస్ మైనస్ ప్లస్ 4. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈక్వేషన్ అనేది కావాలి. అగో దీని ఈక్వేషన్ ఈ పాయింట్ తో డిస్టెన్స్ అనేది కనుక్కుంటాం. యూతలకి రప్పించుకున్నాం. -x యూతలకు వస్తే ఏమొస్తుంది ప్లస్ x ప్లస్ y. మనకి ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c లో ఉండాలి కాబట్టి. ఓకే, యూతలు పంపించుకున్నట్టు ఇది +4 యూతలకు వస్తే -4 ప్లస్ 1 యూతలు ఉంటుంది అలాగనే 0. ఈక్వేషన్ ఏమొస్తుంది x ప్లస్ y బిగ్ సింబల్ -4 లో కల్లా 1 పోతే 3 ఈక్వల్ టు 0. ఇది మనకి ఈక్వేషన్ ఏది, బిడి ఈక్వేషన్ అన్నమాట మనకి. సారీ బీసీ ఒక ఈక్వేషన్. ఇప్పుడు బీసీ ఒక ఈక్వేషన్ తెలిసింది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అదే నేను చెప్తున్నది ఇందాక టాపిక్ లో మనం అదే నేర్చుకుని. ఇక్కడ ఏంది ఒక లైన్ ఈక్వేషన్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు దీని డిస్టెన్స్ కావాలనుకుంటే మనం ఫార్ములా ఏంది ఉపయోగిస్తాం, ఇప్పుడు లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఏంటి మనకి ఏడి ఒక ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్. ఇక్కడ పాయింట్ తెలిసి ఒక ఈక్వేషన్ తెలిసినాక ఫార్ములా ఏమి ఉపయోగిస్తాం అప్పుడు ఏడి డిస్టెన్స్ కాబట్టి మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c మాడ్యులస్ రూట్ a² ప్లస్ b². అంటే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ తెలిసింది. ఇగో ఇక్కడ ఈక్వేషన్ తెలిసింది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇగో ఈ ఈక్వేషన్ తెలిసింది, ఇప్పుడు పాయింట్ ఉంది. ఇప్పుడు చూడండి అప్లై చేద్దాం. ఏడి మనకి దాని దూరం కావాలి. మాడ్యులస్ ఇక్కడ ఏ వాల్యూ మనకి ఏం లేదు, ఏం వచ్చలేదు 1 మరి 1 x1 ఎంత మనకి ఇక్కడ బాగా గమనించండి. x1 అంటే ఏంటి మనకి ఇగో ఈ పాయింట్స్ అన్నమాట. ఏ పాయింట్స్ 2, 3 2 x1 వచ్చేసి 2 ప్లస్
బి బి వాల్యూ ఎంత మనకి బి వాల్యూ ఎంత +1. ఇక్కడ చూడండి ఏ వాల్యూ బి వాల్యూ రాలేదు అంటే 1 ఉన్నట్టు. y1 అంటే ఎంత 3 ప్లస్ సి వాల్యూ ఎంత -3. ఓకే మాడ్యులస్ బై రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఏ వాల్యూ ఏమో 1 స్క్వేర్ బి వాల్యూ ఏమో 1 స్క్వేర్. ఓకే ఇక్కడ చూడండి 2 1 జా 2 తర్వాత ప్లస్ 3 1 జా 3 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -3 మాడ్యులస్ 1 స్క్వేర్ ఆన్సర్ 1 1 స్క్వేర్ ఆన్సర్ 1 1 + 1 2 అంటే √2. ఓకే ఇక్కడ గమనిస్తే మీరు +3 -3 క్యాన్సల్ ఇంకా 2 మాడ్యులస్ √2 మిగులుతుంది. మనకు మాడ్యులస్ లో ప్లస్ ఉంటే ప్లస్ అవుతుంది కాబట్టి 2 √2. మనకి ఇక్కడ డినామినేటర్ 2 ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేద్దాం. అంటే √2 బై √2 2 into √2 2√2 by √2 into √2 హోల్ స్క్వేర్. a into a ఎలా రాసుకుంటాం a స్క్వేర్ రాసుకుంటాం కదా అలాగనే √2 into √2 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్ డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్. ఆన్సర్ ఎంత √2. అంటే దీని డిస్టెన్స్ వచ్చేసి √2 దాని ఈక్వేషన్ వచ్చేసి x - y + 1 = 0 అన్నమాట. ఓకే స్టూడెంట్స్ నో డన్.